ఓం మొదలెట్టండి. అందరికీ నమస్కారం. భారత భారతి సాహితీ సంస్థ మరియు అక్షరార్చన వాక్స్థలి సమూహం సంయుక్త ఆధ్వర్యంలో రామ్మూర్తి గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మళ్ళీ మొదలు పెడతాను, మళ్ళీ ఇప్పటి నుంచి రికార్డ్ చేయండి. చెప్పండి మీరు. అందరికీ నమస్కారం. భారత భారతి సాహితీ సంస్థ అక్షరార్చన వాక్స్థలి సమూహం సంయుక్త ఆధ్వర్యంలో గత 9 వారాలుగా మనము నిర్వహించుకుంటూ ఉన్నటువంటి సుప్రసన్న గారి సాహిత్య వివేచన కార్యక్రమానికి అందరినీ పేరు పేరున స్వాగతం పలుకుతున్నాం. ఈ రోజు మనకు ముఖ్య అతిథిగా వక్తగా విచ్చేశారు శ్రీ లక్ష్మణ చక్రవర్తి గారు. వారికి ముందుగా నమస్సులతో స్వాగతం పలుకుతున్నాం. వచ్చిన మిత్రులందరూ, మన సాహితీ మిత్రులందరికీ కూడా దాదాపు 17 మంది సాహితీ మిత్రులు వచ్చారు. వీరందరికీ కూడా పేరు పేరున మన స్వాగతం పలుకుతూ ఈరోజు సమావేశాన్ని ఆరంభించవలసిందిగా, అంటే దైవ ప్రార్థనతో మనం ఆరంభించుకోవటం ఒక ఆనవాయితీగా ఉంది కాబట్టి కుందావచల వారిని ఈ దైవ ప్రార్థనను చేసి దీని సమావేశానికి ఆరంభాన్ని పలకవలసిందిగా కోరుతూ మన గెస్ట్ ను పరిచయం చేయాల్సినటువంటి బాధ్యతని గిరిజా మనోహర్ గారికి అప్పచెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వర్ణాం వర్ణితవర్ణికారుచిరతాం వర్ణాటగానప్రియాం వర్ణావర్ణన వాగ్విలాసమహిమాం వర్ణప్రియాం వర్ణినీం వర్ణాట ప్రతిభా ప్రభావితతనూం వర్ణాఖిలవాసినీం వర్ణస్రక్కర శోభినీం భగవతీం సరస్వతీం భావయే. అజా గిరిజా మనోహర్ గారు. సాహితీ సమర్చకులందరికీ కూడా నమస్కారం. సుప్రసన్న సాహిత్య వివేచన 10వ భాగంలోకి చేరుకున్నాం. చాలా సంతోషం. అవిచ్ఛిన్నంగా 10 వారాల పాటు వారి సాహిత్యాన్ని అనేక కోణాల్లో నుంచి మనం దర్శిస్తూ ఉన్నాం. ఇవాళ మిత్రులు పరిశోధన మీద నిత్య మమకారం కలిగినటువంటి లక్ష్మణ చక్రవర్తి గారు ఇవాళ సుప్రసన్న గారి సాహిత్య వివేచనలో ప్రసంగించడానికి మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేశారు. సాహిత్యంలో 2 ప్రధానమైన స్రవంతులు ఉన్నాయి. ఒకటి సృజన, అంటే కవిత్వం మొదలైనవి రాసేవాళ్ళు. రెండవది విమర్శ. ఈ విమర్శ రంగంలో శ్రమ చేసేవాళ్ళు కొంచెం తక్కువగానే ఉన్నారు. కారణం ఏమిటి అంటే దీనికి అధ్యయనం ప్రధానం, తర్వాత విశ్లేషణాత్మకమైనటువంటి ఆలోచనలు ప్రధానం. ఎంతో మంది సాహిత్య విమర్శలో మనకు కట్టమంచి రామలింగారెడ్డి గారు మొదలుకొని అనేక మంది, అంటే ఆధునిక ప్రాచీన సాహిత్యాలను మథనం చేసి విమర్శించినటువంటి మహావిమర్శకులు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు, పుట్టపర్తి నారాయణాచార్యుల గారు, ఇట్లా చాలా మంది వచ్చారు. ఆ కోవలో మనకు సుప్రసన్న గారు కూడా ప్రధానమైనటువంటి విమర్శకులుగా మనకు తెలుస్తారు. ముఖ్యంగా ఆధునిక సాహిత్యాన్ని అంచనా వేయడంలో ఏ రకమైనటువంటి మార్గాన్ని అనుసరించారో ఇవాళ లక్ష్మణ చక్రవర్తి గారు మన ముందు చెప్తారు. లక్ష్మణ చక్రవర్తి గారు కూడా సాహిత్య విమర్శ రంగంలో తమదైనటువంటి ఒక ముద్ర వేసినటువంటి ఒక యువ చైతన్యం కలిగిన విమర్శకుడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మహర్షి బాదరాయణ వ్యాస సమ్మాన్ అనేటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి జాతీయ స్థాయి పురస్కారాన్ని సాహిత్య విమర్శ రంగంలో 2016లో ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నటువంటి ప్రతిభాశాలి లక్ష్మణ చక్రవర్తి గారు.
ఇక్కడ ఇంకొక విశేషం ఏముంది అంటే వారికి వారు రచించినటువంటి ప్రతిబింబం అనే సాహిత్య విమర్శ సంపుటికి మన సహృదయ పురస్కారం కూడా అందుకున్నది. అది కొలకలూరి భాగీరథమ్మ గారి పురస్కారం కూడా అందుకున్నటువంటిది. సాహిత్య రంగంలో, ముఖ్యంగా సాహిత్య విమర్శ రంగంలో వ్యాసచక్రం, కవిత్వానుసంధానం మొదలైనటువంటి విమర్శ గ్రంథాలు వెలిగించడమే కాక వారి ప్రధాన పరిశోధనాంశాలు, వారు ఎంఫిల్ పట్టా తీసుకున్నారు సెంట్రల్ యూనివర్సిటీ నుంచి, పిహెచ్డి పట్టా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తీసుకున్నారు. ఈ రెండు కూడా దాదాపుగా విమర్శ రంగానికి అత్యంత సన్నిహితమైనటువంటి పరమయోగి విలాసం అనేటువంటి తాళ్లపాక చిన్నన్న రచించినటువంటి ఒక కావ్యంలో ఉన్నటువంటి విశిష్టాద్వైత సిద్ధాంతానికి సంబంధించిన అంశాలను ఎంఫిల్లో తీసుకున్నారు. అట్లాగే ప్రాచీన తెలుగు సాహిత్యానికి సంబంధించిన సంకలనాలను గురించి ప్రత్యేకమైనటువంటి పరిశోధన చేసి ఉస్మానియా నుంచి పిహెచ్డి పట్టా పొందారు. ఒకవైపు సాహిత్య రంగమే కాకుండా మరోవైపు వారు సంప్రదాయానికి సంబంధించిన ద్రావిడాగమాలు చదువుకున్నారు. తరువాత తండ్రి గారి వద్ద నాలాయిర ప్రబంధాది అనేక గ్రంథాలు చదివి ఆగమ శాస్త్ర విషయంలో, పాంచరాత్రాగమ శాస్త్ర విషయంలో కూడా ఆ దిశగా కొంత ప్రయాణం చేస్తూ ఉన్నారు. అంటే రెండు రంగాలను, ఇటు సాహిత్య రంగము అటు సంప్రదాయ రంగాన్ని కూడా సమాంతరంగా నడిపిస్తున్నటువంటి మిత్రులు లక్ష్మణ చక్రవర్తి గారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు కళాశాల, ప్రాచ్య కళాశాల నుంచి విశారద, అట్లాగే బిఏ లాంగ్వేజ్, తర్వాత ఎంఏ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, ఎంఫిల్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి, పిహెచ్డి మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అందుకున్నటువంటి లక్ష్మణ చక్రవర్తి గారు మెదక్ జిల్లా నర్సాపూర్కు సమీప గ్రామమైనటువంటి కుమ్మడిదలలో 1976లో మాన్యులు నల్లంతిగల్ తిరుమల నల్లాన్ చక్రవర్తుల సంపత్ కుమారాచార్యుల వారికి అలిమేలు మంగతాయారు దంపతులకు జన్మించినటువంటి వారు. నవ్య సంప్రదాయ సాహిత్యం అంటే సాధారణంగా భావకవిత్వంలో ఆ కాలంలో వచ్చినటువంటి నవ్య సంప్రదాయ కవిత్వాన్ని, సాహిత్యాన్ని గురించి ఒక ప్రత్యేకమైనటువంటి రచన చేసినటువంటి వారు. ఏవివి కళాశాల హైదరాబాద్లో దాదాపు 14 సంవత్సరాల పాటు అక్కడ అధ్యయనం చేసి సాహిత్య విమర్శ మీద ప్రత్యేకమైనటువంటి సెమినార్లు జరిపి ఆధునిక సాహిత్య విమర్శ రీతులు, ఆధునిక సాహిత్య విమర్శ రీతులు ప్రస్థానాలు, తెలుగు సాహిత్య విమర్శ దర్శనం లాంటి అపురూపమైనటువంటి గ్రంథాలను వెలువరించినటువంటి మిత్రులు. తరువాత ప్రపంచ తెలుగు మహాసభలప్పుడు లఘు గ్రంథాలు రాయడంలో కోవెల సంపత్ కుమారాచార్య గారిని గురించి, నవ్య సంప్రదాయాన్ని గురించి రచనలు చేశారు. ఇవాళ ఆధునిక సాహిత్య విమర్శలో సుప్రసన్న గారి స్థానం ఎట్లా ఉంది, ఎట్లా వారు ఆధునిక సాహిత్య విమర్శను మనకు అందిస్తూ వచ్చారు, దాన్ని ఎంతవరకు ఇవాళ అది మనం ఉపయోగించుకోవచ్చు అనేటువంటి విషయాల్ని కూలంకషంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. వారిని చెప్పవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. సభా సరస్వతికి నమస్సులు. నా మాట వినిపిస్తుంది అని అనుకుంటున్నాను. సార్ మీరు కొద్దిగా అది కిందికి దింపుకోరా, మీ ముఖం కనిపించట్లే. కొద్దిగా ముఖం కొద్దిగా ఓకే ఓకే, ఇట్స్ రైట్. నా ముఖం నాకు కనిపించట్లేదు, ఉండవా? ఇప్పుడు బాగుంది, బాగుంది సార్. ఇప్పుడు నేను కనిపించట్లేదు నా స్క్రీన్ మీద. అయితే మీరు దాన్ని పక్కకి సైడ్ కి అది ఉంటుంది చూడండి, మీ ఫోటో సైడ్ చిన్నగా కనిపిస్తూ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి, పైకి వచ్చేస్తుంది. రైట్ సైడ్ చిన్నగా కనిపిస్తూ ఉంటుంది ఒకటి, మీది జస్ట్ చిన్నగా కనిపిస్తుంది. ఇక కొద్దిగా ముందుకు పోయి అక్కడ మీ ఫోటో ఎక్కడ కనిపిస్తుందో అక్కడ మీరు క్లిక్ చేసినా కనిపిస్తారు. ఓకే ఓకే. సభా సరస్వతికి నమస్సులు. గత
9 వారాలుగా సుప్రసన్న గారి సాహిత్యాన్ని గురించి మాట్లాడేవాళ్ళు సుప్రసన్నులై లోపల ఏ రకమైనటువంటి బెరుకు ఉన్నా నిజంగా ఆ సాహిత్యాన్ని మనం మథించగలమా, చెప్పగలమా లాంటి అభిప్రాయాలు ఉన్నా వ్యక్తం చేయటంలో మాత్రం ప్రసన్నంగానే వారి సాహిత్యాన్ని మనకు పరిచయం చేయటానికి లేదా వారి సాహిత్య విశేషాలని చెప్పడానికి ఒక ప్రయత్నం జరిగింది. ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళందరూ కూడా నాకంటే వయస్సులోనూ, అనుభవంలోనూ, వ్యక్తిత్వంలోనూ, సాహిత్య వ్యక్తిత్వంలోనూ అనేక రకాలుగా ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు, ఉన్నతమైనటువంటి వారు. సరే, ఈ క్రమంలో సుప్రసన్న గారిని గురించి మీరు కూడా ఏం మాట్లాడండి అని అంటే, పూర్తిగా సుప్రసన్న గారి సాహిత్య విమర్శన గురించి మాట్లాడటం బాగుంటుంది అని అనుకోవచ్చు. ఏమీ ప్రిపేర్ కాకుండా ఒక అరగంట సేపు, 45 నిమిషాలు, గంట సేపు సాహిత్య విమర్శలు అది చేశారు, ఇది చేశారు అని చెప్పుకుంటూ చెప్తే నిజానికి హాయిగా వెళ్ళిపోతుంది. కానీ సుప్రసన్న గారి సాహిత్య చింతన ఎట్లా ఉంటుంది అని అంటే, ఒకవైపు ప్రాచీన సాహిత్యం, తాత్వికత, కావ్య నిర్మాణం ఒకవైపు ఉండగా, మరోవైపు ఆధునిక సాహిత్యం, దాని పరిణామం ఉండగా, ఈ రెండిటికి అతీతంగా మళ్ళీ ఒకవైపు ప్రాగ్రూపాలు, మనోవైజ్ఞానిక విమర్శా విధానం, ఆ తరువాత కావ్య కళానుభవం ఎలా ఉంటుంది, కళాభివ్యక్తిలో కవి పాత్ర ఏమిటి, కళానుభవాన్ని స్వీకరించటంలో విమర్శకుడి లేదా పాఠకుడి పాత్ర ఏంటి, ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళటం కనిపిస్తుంది. అంటే సుప్రసన్న గారి సాహిత్య విమర్శని ఒక 5-6 రకాలు అని చెప్పాలి అని అంటే, ప్రబంధాల మీద ప్రతీకాత్మక ప్రవృత్తి గురించి మాట్లాడినటువంటి స్వభావం వస్తుచరిత్ర విషయంలో, ఆ తరువాత రహస్య కథన సంప్రదాయం, అలగరికల్ క్రిటిసిజానికి ఒక మార్గాన్ని చూపించటం. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, గురజాడ పూర్ణమ్మ లాంటి గేయ రచనలకి అలగరికల్ దృక్కోణంతో సాహిత్య విమర్శ చేయటం. నిజానికి కవి కూడా అలాంటి స్థితి ఉన్నది అని ఊహించుండకపోవచ్చు. అంటే దీన్ని ఎందుకు నేను ప్రస్తావిస్తున్నాను అనంటే, ఏ వైదేశికమైనటువంటి భూమిక మీద సాహిత్య సృజన ఒక రచయిత లేదా ఒక కవి చేసినా కూడా అతడిలో అణగారిపోకుండా లేదా ఏదో ఒక రీతిలో అతడి లోపల భారతీయ చేతనకు సంబంధించి తాను జీవించినటువంటి ఒకానొక కాలపు వాతావరణానికి సంబంధించి చుట్టుపక్కల ఉన్న భారతీయ సాంస్కృతిక నేపథ్యం గురించి ఎంతో కొంత అతడిలో ఒక జాడ ఉంటుంది అనేది వారి సాహిత్యంలో, తర్వాత వారి సాహిత్య విమర్శలో వారు ఎన్నుకున్నటువంటి లేదా వారు ఆలోచించేటటువంటి ప్రధానమైనటువంటి అంశం. అందువల్ల సుప్రసన్న గారి సాహిత్య విమర్శని గురించి మాట్లాడటం మొదలే మహాకావ్య నిర్మాణాన్ని గురించి, ప్రబంధాలను గురించి వారు ఏం మాట్లాడారు అనేది ఒక భాగం అయిపోతుంది. మను చరిత్ర, వసు చరిత్ర, పాండురంగ మహాత్మ్యం, ఇలా కొన్ని కావ్య ప్రబంధాలను గురించి. నిజానికి ప్రబంధం అనటం అనే మాట కంటే కూడా సుప్రసన్న గారికి మహాకావ్యం అన్న మాటే చాలా ఇష్టం, ప్రబంధం అన్న మాట కంటే కూడా. సరే, అదొక పార్శ్వం. ఇతిహాస పురాణాలని, కావ్యాలని రహస్య కథన దృష్టితో చూడటం మరో పార్శ్వం. ఇవన్నీ ఒకవైపు ఉండగా, సృజన మూలాలు, అసలు ప్రాగ్రూపాలు రచయితలో ఎలా ఉంటాయి, కవిలో ఎలా ఉంటాయి అని చెప్పుకుంటూ రావటం మరో పార్శ్వం. మనోవైజ్ఞానిక భూమికతో చేసినటువంటి ఆలోచనలు ఒక పార్శ్వం. ఇలా ప్రస్తావించుకుంటూ వెళ్తే వారి సాహిత్య విమర్శా మార్గాన్ని
అనేక రకాలుగా ఒక్కొక్కటి 5-5 నిమిషాలు మాట్లాడినా అలా చెప్పుకుంటూ వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే సరే, భిన్నమైన అంశాలు అందులో ఉన్నాయి. సుప్రసన్న గారు ఆధునిక సాహిత్యాన్ని గురించి లేదా ఆధునిక సాహిత్యంలో ఉన్నటువంటి వ్యక్తులను గురించి, కవులను గురించి, రచయితలను గురించి ఏం మాట్లాడారు అనేది ఒక ప్రత్యేకమైన అధ్యయనాంశం. అందులో కూడా నేను ప్రత్యేకంగా వారు విశ్వనాథుని గురించి ఏం మాట్లాడారు అని చెప్పడానికి నేను వెళితే ఇంకో 4 ఉపన్యాసాలైనా వారు చెప్పింది పూర్తి కాదు. రాయప్రోలు గురించి అయినా అంతే, కాల్పనిక సాహిత్యం గురించి అయినా అంతే, లేకపోతే తన సమకాలికులైనటువంటి కవులు రచయితల గురించి మాట్లాడినవైనా అంతే. కాబట్టి నేను వ్యక్తుల గురించి లేదా కవుల గురించి వారు మాట్లాడిన మాటలు కాక ఆధునిక సాహిత్య పరిణామాన్ని లేదా ఆధునిక సాహిత్యానికి సంబంధించిన ఒక నడకని ఆయన ఏ రీతిలో చూశారు, ఆయన ఏ రకంగా మాట్లాడుతూ వచ్చారు అన్నదాన్ని నేను ప్రధానంగా ఎన్నుకొని మాట్లాడటానికి ప్రయత్నించాలి అని అనుకున్నాను. ఆ క్రమంలో ఇక్కడ ఒక స్పష్టమైనటువంటి ఒక మాట చెప్పాలి. వారు ఒకవైపు సాహిత్య సృజన అంటే సృజనాత్మక సాహిత్యం, మరోవైపు విమర్శ సాహిత్యం, ఈ రెండూ చేస్తూ అదే రకమైనటువంటి పేరుని సంపాదించినటువంటి వారు. విశ్వనాథ సత్యనారాయణ గారి లాగా, పుట్టపర్తి నారాయణాచార్యుల గారి లాగా, కోవల సంపత్ కుమార్ ఆచార్యుల గారి లాగా. ఇదే క్రమంలో మరి మీ సృజనానుభవానికి, మీ సాహిత్య విమర్శానుభవానికి మధ్య ఏ రకమైనటువంటి వ్యత్యాసం లేకపోతే ఏ రకమైనటువంటి స్థితి ఉన్నది అని అన్నప్పుడు వారు ఒక మాట చెప్తారు. నాకు కవిత్వం కానీ విమర్శ కానీ భిన్నమైన అంశాలు కావు, ఒకటి అనుభవం అయితే 2 అధ్యయనం అని అంటారు. చాలా స్పష్టంగా ఒక మాట అన్నారు, ఒకటి అనుభవం, రెండవది అధ్యయనం అని. అంటే కవిత్వం సృజన చేసేటటువంటి సందర్భంలో అనుభవము, సాహిత్య విమర్శ చేసేటటువంటి సందర్భంలో అధ్యయనము. కానీ ఈ అధ్యయనమే సాహిత్య విమర్శలోకి ప్రవేశించిందా అంటే అది కూడా కాదు. దానికి వారు ఏమంటారు అని అంటే, నా అనుభూతి, నా అనుభవం లేదా నా ఆస్వాదన, ఒక రచనను చదివినప్పుడు నాకు కలిగిన అనుభూతి, అనుభవం ఏదైతే ఉందో దాని పునాదిగా నా సాహిత్య విశ్లేషణ లేదా నా సాహిత్య విమర్శ కొనసాగింది అని అంటారు. అంటే రచన చదివినప్పుడు ఆస్వాదన ద్వారా కలిగిన అనుభవం వారి సాహిత్యానికి మూలం. ఎందుకు ఈ మాట నేను నొక్కి గట్టిగా అంటున్నాను అంటే, ఎక్కడైతే సాహిత్య విమర్శలో ఆలోచన, సృజనలో ఆలోచన వచ్చి కూర్చుందో వస్తువుకు ప్రాముఖ్యం పెరిగింది. ఎప్పుడైతే వస్తువుకు ప్రాముఖ్యం పెరిగిందో నీకు ఒక వస్తువు పట్ల ఉండే అయిష్టత, ఒక విషయం పట్ల ఉండే అయిష్టత నీకు తెలియకుండానే ఆ రచనని చదువుతున్నప్పుడో లేదా ఆ రచనని స్వీకరిస్తున్నప్పుడో నీలోకి వచ్చి కూర్చుంటుంది. ఆలోచనలోకి వెళితే, బుద్ధిలోకి వెళ్తే. అందుకని నా సాహిత్య విమర్శ మార్గం ఆస్వాదన ద్వారా కలిగిన అనుభవం అని చాలా గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది సుప్రసన్న గారి కంటే ముందున్నటువంటి తరువాతి తరంలో ఉన్న కొంతమంది కూడా పాటించారు. సాహిత్య విమర్శ అనంటే ఒక బుద్ధి చేసేటటువంటి పని అని ఒక అభిప్రాయం సాహిత్య లోకంలో ఏర్పడిపోయింది. నిజానికి అర్థం చేసుకోవాల్సింది అలా కాదు. సాహిత్య విమర్శ ఏమిటి అనంటే, ఒక రచన చదివినప్పుడు మన జ్ఞానేంద్రియాలు ఏ రకమైనటువంటి చలనానికి లోనయ్యాయి అన్న దానిని అనుభవంలోకి తెచ్చుకొని, అది అనుభూతిలోకి తెచ్చుకొని దాన్ని విశ్లేషించాలి. అది సాహిత్య విమర్శ పద్ధతి. అందుకనే సాహిత్య విమర్శ ఇవాళ ఆలోచనల రూపంలో ఉండేసరికి ఫలానాది అంగీకరించగలుగుతున్నాం, ఫలానాది అంగీకరించలేకపోతున్నాం.
ఆయన సాహిత్య వివేచన అంతా కూడా ఆస్వాదన ద్వారా కలిగిన అనుభవమే అనేది చాలా జాగ్రత్తగా గమనించండి. అనివార్యంగా సుప్రసన్న గారి సాహిత్య విమర్శన గురించి మాట్లాడేటటువంటి సందర్భంలో కోవెల సంపత్ కుమారాచార్య గారి ప్రస్తావన రాకుండా ఉండదు, ఉండే అవకాశం కూడా లేదు. ఎందుకంటే కొన్ని ఆలోచనలు వాళ్ళిద్దరి మధ్య సంవదించుకున్న తరువాత ఎవరిదో ఒక పేరు మీద ఆ వ్యాసం బయటకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి వాతావరణం కూడా ఉన్నది. చాలా జాగ్రత్తగా నవ్య సంప్రదాయం మీద చేసినటువంటి ఆలోచనలు గమనిస్తే సుప్రసన్న గారు ఏ రకమైనటువంటి ఆలోచనలు కనిపిస్తూ ఉన్నాయో అవే సంపత్ కుమార్ గారిలో కూడా కనిపిస్తాయి. అయితే వాళ్ళిద్దరి మార్గంలో ఉన్న తేడా ఏమిటి చివరికి వచ్చేసరికి చెప్తాను. కాబట్టి సాహిత్య విమర్శకి నాకేమిటి ప్రధానం అనంటే అది ఇచ్చే అనుభవం అన్నాడు. ఒక్కొక్కసారి సుప్రసన్న గారి సాహిత్య విమర్శ మనకి వెంటనే అర్థం కాకపోవటానికి కూడా ఆయన అనుభవం యొక్క స్థితి మన అనుభవంలోకి రాకపోవటమే కారణం. వారు ఆస్వాదనలో పొందిన అనుభవం పాఠకుడిగా వారి విమర్శ రచన చదువుతున్నప్పుడు వెంటనే మనకు స్ఫురించకపోవటం కూడా ఒక కారణం ఒక్కొక్కసారి. అందువల్ల ఇది వారి సాహిత్య విమర్శకి పునాది. ఆయన సాహిత్య విమర్శలో అది ప్రాచీనం కావచ్చు, ఆధునికం కావచ్చు, ఆయన చేసినటువంటి ఒక గొప్ప పని ఏమిటి అనంటే సుప్రసన్న గారికి జీవి సుబ్రహ్మణ్యం గారికి ఒక సమాన లక్షణం ఉన్నది ఒక విషయంలో. అదేమిటి అనంటే ఏదైనా ఒక సాహిత్య వివేచన చేసేటటువంటి సందర్భంలో, సాహిత్యాంశాన్ని విశ్లేషించేటటువంటి సందర్భంలో వారిద్దరూ కూడా కనిపించే ఒక పద్ధతి ఏమిటి, శైలి ఏమిటి విమర్శలో వాళ్ళిద్దరిది అనంటే ఒక విషయాన్ని 4-5 విభాగాలుగా చేసి పరిచయం చేస్తారు, 4-5 విభాగాలుగా మన కళ్ళ ముందు పెట్టేస్తారు. ఇది చాలా ప్రత్యేకంగా వాళ్ళిద్దరి మధ్య కనిపించేటటువంటి సమానమైన లక్షణం. వసుచరిత్ర పరిశోధన కాలంలో ఒక రచనని 3 అంతరాలలో ఎలా చూడాలి, ఒక కథని 3 అంతరాల్లో ఎట్లా భావించాలి అనే ఒక ఆలోచన ఎప్పుడు ఆయనలో కలిగిందో తెలియదు. కానీ చాలా జాగ్రత్తగా గమనిస్తే ఆయన సాహిత్య విమర్శ సృజనను గురించి మాట్లాడేటటువంటి చాలా సందర్భాలలో ఈ 3 స్తరాలని, ఈ 3 రకాలైనటువంటి అంశాలని తన సాహిత్య విమర్శలో ఒక మార్గంగా చేసుకున్నటువంటి అంశం కనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా అన్న మాట వారు. ఒక స్థితిలో మానవ జీవన పక్షం, రెండవ స్థితిలో సౌందర్య శాస్త్ర పక్షం, 3వ దశలో ఆధ్యాత్మ సాధన పక్షం. అంటే ఒక రచన ఈ 3 అంతరుగులలో ఉంటుంది. ఈ 3 అంతరుగులలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా సాహిత్యం అర్థమవుతుంది. తొలి దశలో మన అనుభవాలే రచయిత తన అనుభవాలుగానో లేదా ఒక కథలో పాత్రల అనుభవాలుగానో చెప్తాడు. అక్కడ మనకి మానవ జీవన పక్షం నుంచి సాహిత్యం అర్థమవుతుంది. రెండో దశకు వచ్చేసరికి ఈ మానవ జీవన పక్షంలో చెప్పినటువంటి ఈ విషయాలన్నీ ఎట్లా నిర్వహించినాడు రచయిత, ఇంత హృదయ విదారకమైనటువంటి ఒకానొక ఘట్టం కూడా ఎందుకు నాకు అంతర్గతంగా ఒక అనుభవాన్ని, అనుభూతిని కలిగించేటటువంటి స్థితి కలిగిస్తుంది, అది సౌందర్య జీవన పక్షం. 3వ దగ్గరికి వచ్చేసరికి దాని వెనక ఉన్న తాత్వికత ఏమిటి, కవి ఎన్నుకున్న, రచయిత ఎన్నుకున్న తాత్వికత ఏమిటి. ఒక రచనను చూసేటప్పుడు ఈ 3 రకాల స్తరాలలో కావ్య గర్భంలోకి వెళ్ళి కావ్యాన్ని పరిశీలించాలి అని ఆయన నవలలో అయినా, కథలో అయినా, కావ్యంలో అయినా, ప్రాచీన కావ్యంలో అయినా ఈ స్పేస్ నుంచి మాట్లాడతారు. ఈ స్పేస్ వల్ల ఏం జరిగింది అనంటే ఎవరెవరికి ఏ రకమైనటువంటి స్థితిలో కావ్యం అర్థం కావాలో దానికి సంబంధించిన ఒక విచికిత్సను అందించటం కనిపిస్తుంది, దానికి సంబంధించిన ఒక ఆలోచనని అందించడం కనిపిస్తుంది. ఇది వారి దగ్గర కనిపించే మరొక అంశం. తరువాత వారి ఆధునిక సాహిత్య విమర్శలో చేసిన మరో ప్రతిపాదన ఏమిటి అనంటే చేతనావర్తం పీఠికలోనే పనిచేశారు.
ఇవాళ సాహిత్య విమర్శలో ఉన్న దోషం ఏమిటి అని అంటే అది పాఠకుడి దగ్గర కాకుండా కవి దగ్గర ప్రారంభించబడింది అంటారు. సార్ కవి దగ్గర ప్రారంభించబడటము అని అంటే ఎప్పుడైతే మనం ఒకానొక రచనని మన కోణం నుంచి ఆనందించటమో మన కోణం నుంచి ఆస్వాదించటమో కవి రాసిన తరువాత దానికి సంబంధించిన వ్యవహారం అంతా లోకానికి సంబంధించింది. ఈ భావనని పోతన వంటి వారు కూడా కవి కోవెల సుప్రసన్న సంపత్ కుమారాచార్యుల గారు కూడా కవిస్వామ్యం అనే మాట మీద ఒక వ్యాసమే రాశారు. కావ్యం కవిస్వామ్యం అనే పుస్తకంలో. రచన లోకంలోకి వెళ్ళిన తర్వాత పాఠకుడికి సంబంధించింది, లోకానికి సంబంధించింది. కవి అనుభవాలు వ్యక్తమైనటువంటివి మనకి ఏ రకమైన అనుభూతినిస్తున్నాయి అనేది విమర్శకి ప్రధానం కావాలి తప్ప కవి ప్రధానం. సాహిత్య విమర్శ ఆధునిక యుగంలో రచయిత కేంద్రము, సమాజ కేంద్రము, కవి కేంద్రము, పాఠక కేంద్రము ఇలా 4 రకాల రీతుల్లో నిర్వహించే అవకాశం ఉంది. 4 రకాలలో హృదయుడు కేంద్రంగా ఉండవలసిన సాహిత్య విమర్శ కవి కేంద్రంగా, సమాజ కేంద్రంగా ఉండటం వల్ల, లేదా రచన కేంద్రం పర్వాలేదు, ఈ రెండిటి కేంద్రంగా ఉండటం వల్ల సామాజికాంశాల విశ్లేషణనే సాహిత్య విమర్శ అయి కూర్చుంటున్నది. సమాజ కేంద్రిత విమర్శలో, కవి కేంద్రిత విమర్శలో కవి దృక్పథమే సాహిత్య రచనలో పరిశీలించడం అనేది ప్రధానంగా ఉంటుంది. ఈ మాట చేతనావర్తనలో ఆ మాట అనటంలో ఉద్దేశం ఏమిటి? అయితే వారు చెప్పినటువంటి ఈ సహృదయుడు ప్రమాణంగా ఉన్నటువంటి విమర్శ వల్ల ఏ రకమైనటువంటి ఇబ్బంది తరువాతి కాలంలో కలగలేదా అని అంటే, పాఠక ప్రతిస్పందన విమర్శ అని ఇటీవలి 20 ఏళ్ల కాలంలో 30 ఏళ్ల కాలం నుంచి పాశ్చాత్య దేశాల వల్ల మనకు పరిచయం అయింది ఒకటి. ఇక్కడ రచయిత ఏ రకమైనటువంటి విషయాన్నైనా చెప్పనివ్వండి, పాఠకుడిగా నాకు ఏమనిపించింది, నా ప్రతిస్పందన ఏమిటి అనేది ప్రధానంగా చెప్తాను. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి సుప్రసన్న గారు చెప్పిన మాటని అనంటే, కవి ఏ రకమైన ఉద్దేశాంతో రాశాడో, ఏ రకమైనటువంటి కాలంలో రాశాడో దేశ కాల స్థల అవగాహన లేకుండా విమర్శ చెయ్యమని కాదు. దేశ కాల స్థల అవగాహన కవి కేంద్రంగా, రచన కేంద్రంగా కాక సహృదయుడు కేంద్రంగా పెట్టుకొని చెయ్యండి అని చెప్తున్నారు. అంటే వీడు దేశంలో ఉన్నవాడే, వీడు కాలంలో ఉన్నవాడే, వీడు స్థలంలో ఉన్నవాడే కదా. ఏమండి, ఇక్కడ ఈ మాట అనడం ద్వారా ఏం జరుగుతోంది? పాఠక ప్రతిస్పందన లాంటి విమర్శల్లో ఒక్కొక్కసారి కవి ఏం చెప్పినా మన కోణం నుంచి మనం మాట్లాడతాం, అతను ఏం చెప్పినా సరే కొంత ఇబ్బంది ఉన్నది అక్కడ. ఒక పాశ్చాత్య మనోవైజ్ఞానిక విమర్శకుడు ఏమంటాడు అనంటే, ఒక రచన నీకు ఏ రకమైనటువంటి సాంస్కృతిక నేపథ్యము, ఆ రచన చదువుతున్నప్పుడు నీ మానసిక స్థితి, నీవు ఆ రచనని చదువుతున్న కాలపు ప్రభావము, ఇవి లేకుండా ఒక రచన నీకు పరిపూర్ణంగా అర్థమయ్యే అవకాశం లేదు అని పాఠక ప్రతిస్పందన విమర్శని గురించి ఒక మాట అన్నాడు. ఇక్కడ పాఠక ప్రతిస్పందన అని సుప్రసన్న గారు అనట్లేదు, సహృదయుడు కేంద్రంగా అంటున్నాడు. ఈ సహృదయత ఏమిటి అనంటే, కవి ఎక్కడైనా తాను చెప్పినటువంటి విషయాలను పాఠకుడి దగ్గరికి చేరే సందర్భంలో ఎక్కడో ఇబ్బంది ఉంది, దాన్ని చేర్చవలసినటువంటి బాధ్యత విమర్శకుడుగా అతను తీసుకుంటాడు. 1000 పడగలు రాసిన కాలంలో ఏ మాటలైతే మాట్లాడాడో అవన్నీ ఆధునికమైన దృష్టికోణానికి సంబంధించినవి కావు, గత కాలాన్ని స్మరిస్తున్నటువంటివి. ఆనకట్టలు వద్దంటున్నాడు, ఫ్యాక్టరీలు వద్దంటున్నాడు, ఇంకేదో అంటున్నాడు. ఇవాళ పర్యావరణ వినాశనాన్ని గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి
దార్శనిక దృష్టి వల్ల మాత్రమే తెలుస్తాయి. సహృదయత్వం వల్ల వచ్చేటటువంటి అంశం ఏమిటి అని అంటే, నీకు సమాజ దృక్పథంతోనూ కవి దృక్పథంతోనూ రచన దృక్పథంతోనూ కాక నీ మనస్సుకు ఏ రకమైనటువంటి అనుభూతి కలిగింది ఆ రచన చదవగానే, దానిని బట్టి మాట్లాడినప్పుడు సాహిత్య విమర్శ ఇంకెన్నో విశేషాలు చెప్తుంది. అలా మీరు చెయ్యటం వల్ల, సహృదయ ప్రమాణంగా నీవు సాహిత్య విమర్శ చేయటం వల్ల, అమ్మ కట్టుకున్న చీరకి 2 అంచులు, ఒక అంచు కాలికి తగులుతున్న అంచులా నేను, మరొకటి భుజానికి వేసుకున్న అంచులా మా తమ్ముడు అని ఒక కవయిత్రి అనగానే నీవు స్త్రీవాదము ఇవన్నీ ఎందుకు రావట్లేదు నీ మనసులోకి? ఒక దళితవాద కవిత్వాన్ని చదివినా, మైనార్టీవాద కవిత్వాన్ని చదివినా, పుట్టుమచ్చ కవిత ఉంది. ఎందుకు నీవు ఆ భారతీయ సంస్కృతికి సంబంధించిన ఒకనొక విషయాన్ని ప్రశ్నిస్తున్నా, కవి అనుభూతిలో నుంచి దాన్ని ఆలోచించినప్పుడు, అనుభవంలోంచి ఆలోచించినప్పుడు, అందులో మన జ్ఞానేంద్రియాలకు ఇస్తున్నటువంటి అనుభూతి ఏమిటి, అనుభవం ఏమిటి, అది కావ్యాస్వాదనకి ప్రధానం. ఆ దృష్టితో నువ్వు కావ్యరచనని ఎన్నుకుంటే ఏ రకమైన సాహిత్యాన్నైనా సరే నీవు జాగ్రత్తగా అన్వయించగలుగుతావు అనేది ఒకటి తెలుస్తోంది. కాబట్టి రచన జ్ఞానేంద్రియాలకు సంబంధించిన అనుభవంగా ఉండాలి. అనుభూతి కాలము, వ్యక్తిత్వము ఇట్లాంటి పరిమితులను దాటి ఉంటుంది అనేది వారి సాహిత్య విమర్శ ప్రధానమైనటువంటి సూత్రం. సో ఈ 15 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడినటువంటి దాంట్లో వారు సాహిత్య విమర్శని గురించి ఏమంటున్నారు అనగా, కావ్య ఆస్వాదన సందర్భంలో నాకు కలిగిన అనుభవము, ఆ అనుభవము యొక్క మననము వల్ల పొందిన అనుభూతి నా సాహిత్య విమర్శకి మార్గము అని చాలా స్పష్టంగా చెప్పారు. ఇలాంటి భూమిక మీద ఆధునిక సాహిత్యాన్ని గురించి ఆయన చేసినటువంటి ఆలోచనలు 2 కోణాలలో మనకు కనిపిస్తాయి. ప్రధానంగా 2 కోణాలు. దాన్ని మళ్ళీ ఉపవిభజనలు, అంతర్విభజనలు ఉంటాయి. ఒకటి, ఆయన సాహిత్య విమర్శకి మూలమైనటువంటి దృక్పథం ఏమిటి అని అంటే జాతీయత, భారతీయత. ఇది చాలా స్పష్టంగా ఉండే విషయం. అందుకని ఏది జాతీయత, ఏది భారతీయత, ఈ విషయాలను గురించి ఆలోచిస్తూ రాసినటువంటి వ్యాసాలు ఒక 10 దాకా ఉంటాయి, 10-15 దాకా ఉంటాయి. ఇక్కడ సహృదయ చక్రం నుంచి నిన్న మొన్న వచ్చినటువంటి భావసంధ్య దాకా. మరోవైపు ఈ భారతీయత, జాతీయత, సాంస్కృతిక నేపథ్య పునాదిగా నవ్య కవిత్వం అంటే సంఘ సంస్కరణ మొదలు నిన్న మొన్న వచ్చినటువంటి కవిత్వం దాకా, ప్రాంతీయ అస్తిత్వవాద కవిత్వం దాకా ఏ రకమైనటువంటి పరిణామాలు కొనసాగుతూ ఉన్నాయి, ఏ రకమైనటువంటి చింతనలు కొనసాగుతూ ఉన్నాయి అని చెప్పే భాగం ఒకటి. అంటే ఒకటి సైద్ధాంతికము, 2 ఆ సైద్ధాంతికత పునాది మీద చేసిన మరో సైద్ధాంతిక వ్యాసము. మరి 2 సిద్ధాంతాలైనా అనంటే ఈ రెండిటి ఆధారంగా విశ్వనాథని, రాయప్రోలుని, నాయని సుబ్బారావుని, కృష్ణశాస్త్రిని, అడవి బాపిరాజుని, అనుముల కృష్ణమూర్తిని, గడియారం రామకృష్ణ శర్మని, ఇలా ఎవరినైనా తీసుకోండి, ఆధునిక యుగంలో ఉన్న కవిని, రచయితని, వాళ్ళ సాహిత్యాన్ని విశ్లేషించటం అందులో మరో పార్శ్వం. అది అన్వయ విభాగం. కాబట్టి ఆయన సాహిత్య విమర్శకి ప్రధానమైనటువంటి భూమిక జాతీయత మరియు భారతీయత. దీనికి సంబంధించిన విషయం
వారు చాలా స్పష్టంగా ఒక సందర్భంలో అన్నారు, ఆధునిక సాహిత్య దర్శనం ఇప్పటికీ మనకు ఏర్పడలేదు అని. ఇక్కడ ఆధునిక సాహిత్య దర్శనం అని అంటే ఏమిటి అనంటే, మనం ఇవాళ ఏ రకమైనటువంటి సాహిత్యాన్ని మనం ఆధునిక యుగంలో వచ్చిన సాహిత్యాన్ని విమర్శించటానికైనా సరే మనం ఎన్నుకుంటున్నటువంటి ఒకానొక మార్గం ఏమిటి అనంటే, పాశ్చాత్య సాహిత్య మూలాలకు సంబంధించినటువంటి విషయాలను మాత్రమే మనం ఎన్నుకుంటున్నాం. ఆ పాశ్చాత్య సాహిత్యానికి సంబంధించినటువంటి అంశాల ద్వారా మాత్రమే మనం సాహిత్య విశ్లేషణ చేస్తున్నాం. అది మన దేశపు సాహిత్యానికి ఎట్లా వర్తిస్తుంది, ఎట్లా అన్వయమవుతుంది? అందుకనే తెలుగు సాహిత్య విమర్శలో ఇప్పటికీ కూడా పూర్తిగా సంస్కృత సాహిత్య పునాదితో ఆ రకమైన ఆలోచనలతో కొనసాగింది ఒక పార్శ్వమైతే, లేదా మరొక పార్శ్వం పాశ్చాత్య ఆలోచనలకు చింతనలకు అనుకూలంగా సాగింది మరొకటి. ఈ రెండిటి పునాది మీదే నడిచింది తప్ప భారతీయమైన లేదా ఈ సాంస్కృతిక నేపథ్యానికి సంబంధించిన విషయాల ఆధారంగా ఏ రకమైనటువంటిది సాహిత్య విమర్శ జరిగింది, దానికి అనుగుణమైనటువంటి ఒక సాహిత్య విమర్శ దర్శనం, ఆధునిక సాహిత్యానికి అవసరమైన దార్శనిక స్వభావం కలిగిన రచన ఇప్పటికీ కూడా వెలువడలేదు. ఇప్పటికైనా వెలువడాల్సిన అవసరం ఉంది అనేది వారి సాహిత్యంలో, వారి సాహిత్య విమర్శ ఆధునిక సాహిత్యాన్ని గురించి వారి పరిశీలనలో చెప్పే అంశం. ఇంకో విషయం ఏమిటి అనంటే, సాహిత్యము జాతీయీకరణ, నేటి హిందువు సాహిత్య సాధన లాంటి వ్యాసాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏం చేస్తాయి అంటే, మన దేశంలో ఉండేటటువంటి పరిస్థితులకు అనుగుణంగా మన సాహిత్యాన్ని విశ్లేషించాలి. ఉదాహరణకి మహాప్రస్థానం గేయం శ్రీశ్రీది ఉంది. అందులో మహాప్రస్థానం అనే ఒకానొక భావనకు సంబంధించిన ఒకానొక జ్ఞానం లేకుండా మనం ఏమి దానిని విశ్లేషిస్తాం? కవితకి సంబంధించిన ఒక ఖండిక ఉన్నది, దానిని భారతీయ పునాది లేకుండా ఎట్లా విశ్లేషిస్తాం అని ఇలా విశ్వనాథ వారిని ఇలాంటి వారిని విశ్లేషిస్తున్న సందర్భంలో ప్రశ్న వేసుకొని, ఆధునిక సాహిత్య దర్శనం యోగ శాస్త్రము, మనోవైజ్ఞానిక శాస్త్రము, వైజ్ఞానిక శాస్త్రము, సాంస్కృతిక పునాది, భారతీయ పునాది, భారతీయ శాస్త్ర పునాది, సాంస్కృతిక పునాది, వీటి ఆధారంగా మనం నిర్మించుకోవలసిన అవసరం ఇంకా ఉన్నది అనేటటువంటిది వారు చేసినటువంటి మొత్తం ప్రతిపాదన. ఇలా జాగ్రత్తగా గమనించండి, ఎక్కడ ఆయన కేవలం భారతీయ సాంస్కృతికమైన పునాదులు మాత్రమే, జాతీయీకరణ మాత్రమే ఏదో నెట్ ప్రాబ్లం వచ్చినట్టుంది, ఆగిపోయింది. వాయిస్ పోయిందండి. వాయిస్ వారికి సమ్ నెట్ ప్రాబ్లం ఏదో వచ్చినట్టుందండి, ఇంటర్నెట్ ప్రాబ్లము. బహుశా అందుకోసమని అయ్యా ఏమైంది? వాయిస్ రావట్లేదు వారిది. బహుశా వారికి నెట్ ప్రాబ్లం వచ్చిందా సార్, ఇంటర్నెట్ ప్రాబ్లం వచ్చింది అనుకుంటాను. వారికి వచ్చిందా మనకు వచ్చిందా? మన దగ్గర బాగానే ఉంది కదా. వారికే సార్, మనం మాట్లాడుకుంటున్నాం కదా. మన మాటలు బాగానే క్లియర్ గానే ఉన్నాయి కదా, మన ఇద్దరు మాట్లాడుకుంటుంది ఇప్పుడు. అవునవును, వారికి వచ్చింది, లక్ష్మణ చక్రవర్తి గారికి ఏదో నెట్ ప్రాబ్లం వచ్చి డిస్కనెక్ట్ అయింది. అయితే నేను రికార్డింగ్ పాజ్ చేస్తా ఇప్పుడు. చేయండి సార్, చేయండి. ఒకళ్ళు ఉండండి, వచ్చేస్తున్నారు వారు వస్తున్నారు మళ్ళీ. చక్రవర్తి గారు వస్తున్నారు, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. రీజాయిన్ అవుతున్నారు.
ఎందుకు మళ్ళీ పాస్ చేసి దాన్ని కన్ఫ్యూజన్ లో పెట్టడం కన్నా లెట్ ద హోల్ వరల్డ్ నో దట్ వీఆర్ ఆయన పాప అంత శ్రమ పడుతున్నాడు మన కోసం చక్రవర్తి గారు అని తెలియాలిగా. ఏం విమర్శ చేస్తారు, అద్భుతం అండి బాబు, భలే పెట్టారండి. ఏది ఇంకా రాలేదు, ఇంతసేపు ఎందుకు అవుతుంది మరి? దూరంగా ఉన్నాడేమో పాపం. దూరం కాదు, అది జాయినింగ్ అనేది ఇక్కడ చూపిస్తుంది నాకు. సాహిత్య విమర్శ మీద బాగా అధ్యయనం చేశారు ఆయన. మన మన గిరిజా మనోహర్ బాబు గారు సార్ చెప్పండి. ఈ పుస్తకాన్ని విమర్శ చేయమని నాకు పంపించాడు ఒక పెద్ద మనిషి. ఎవరు రచయిత? ఎవరు? బాలాంత్రపు వెంకటరమణ అని ఆ, మను చరిత్ర మీద రాశారు ఈయన. మను చరిత్ర పరిచయం అని ఒక అద్భుతంగా రాశాడు. చూడాలి అయితే అది. అదే అది ఇప్పుడు నాకు వాళ్ళ క్లాస్ వింటున్నట్టుంది అనమాట. నేనేం చేయాలో నాకు పాఠం చెప్పుకుంటున్నట్టుంది వాళ్ళ హాయిగా. లక్ష్మణ చక్రవర్తి ఫోన్ చేస్తున్నాడు, ఒక్క నిమిషం ఉండండి. అట్లాగే సరే సరే. మనం ఇది పాస్ చేస్తే బాగుండేది సార్, అనవసరమైనంత పడిపోతుంది. పర్లేదులేండి, ఎందుకంటే ఫోన్ నుంచి జాయిన్ అవుతున్నారట. జాయిన్ అవ్వమనండి సార్, రెడీగా ఉన్నాం మేము. రిక్వెస్ట్ రాగానే యాక్సెప్ట్ చేస్తాం. సరే, ఫోన్ నుంచి జాయిన్ అవుతున్నారు. ఓకే ఓకే ఓకే. అదే ఒక రిక్వెస్ట్ వచ్చింది ఇందాక, మళ్ళీ కట్ అయిపోయింది. అదే అయ్యా కోయి కోటేశ్వరరావు, తర్వాత వెల్దండి శ్రీధరు, వారిజ గారు, వీళ్ళంతా ఉన్నారు. అంటే వాళ్ళంతా కొత్త తరం వాళ్ళు కాబట్టి మనకు మంచి స్పందన కూడా రావాలి. కోయి కోటేశ్వరరావు గారు ఉన్నారు సార్. కోయి కోటేశ్వరరావు ఉన్నారు, వారిజారాణి గారు ఉన్నారు, తర్వాత వెల్దండి శ్రీధర్ గారు ఉన్నారు. మనం వీళ్ళందరినీ మాట్లాడమందాం. ఒక నిమిషం. అంటే ఏం లేదు, ఇప్పుడు వచ్చే తరానికి ఇప్పుడు ముదిగొండ వీరభద్రయ్య గారు పుస్తకం రాశారు కళాతత్వం అని. మొత్తం మా కోయి కోటేశ్వరరావుని పట్టుకొని ఇద్దరు మాట్లాడుకున్నట్టు రాశారు. అది సౌందర్య శాస్త్రం. మనం ఆయనను కూడా ఒకసారి ఉపయోగించుకోవాలి. కోటేశ్వరరావు గారు డిస్కనెక్ట్ అయినట్టుంది సార్. అట్లా అంటే కరెంటు పోయిందని ఆగాడేమో, లేదా ఇంకో మీటింగ్ లో ఉన్నాడేమో. వాళ్ళకి మీటింగ్ కూడా ఉంది ఈరోజు. అవునవును. కోదాడలో ఉంటాడు అబ్బాయి. శ్రీధర్ ఉన్నట్టున్నారు. శ్రీధర్ తన పేరుతో లేనట్టుంది సార్. వెళ్ళండి శ్రీధర్ ఉన్నాడు. ఉన్నారు వెళ్ళండి శ్రీధర్ గారు ఉన్నారు. వారిజారాణి గారు కూడా ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తారా? అయ్యా వారు ఏం రిక్వెస్ట్ ఏం రాలేదండి, కొత్త రిక్వెస్ట్లు. మళ్ళా ఫోన్ చేయనా? ఒక్కసారి చేయండి. మీరు ఈ లోపల ఎక్నాలెడ్జ్ చేస్తున్నారు కదా, మీరు చెప్పేది చెప్పండి. గిరిజా మనోహర్ బాబు గారు రికార్డింగ్ అవుతుంది. నేను చెప్పేది ఏముంది, అక్కడ ఏం లేదు. అలాగే మిగతా ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏదో ఎక్నాలెడ్జ్ చేస్తున్నారు కదా, అందరినీ చూపిస్తున్నా ఎవరెవరు ఉన్నారన్నది మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నారు. మనకు ఆ సమయం మిగులుతుంది సార్. అందరి కృతజ్ఞతలు చెప్పేప్పుడు దాదాపుగా ముందు ఒక సమయంలో 43 మంది ఉన్నారు సార్. ఈ రోజు కొత్తగా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. 43 మంది ఒకప్పుడు ఒకసారి 43 మంది ఉండేది. ఇప్పుడు తగ్గారు అనుకోండి. ఇప్పుడు 37 మందికి దిగారు. 37 మందికి దిగారు. 43 మంది ఉండేది హైయెస్ట్. 23 మంది నుంచి 39, 43కి వచ్చారు. మళ్ళీ 37కి దిగేది. గిరిజా మనోహర్ గారు మీకు పరిచయం ఉన్న వాళ్ళని పరిచయం చేయండి. వారు వచ్చేంత వరకు ఫోన్ చేస్తున్నారు వారికి.
రామ్మూర్తి గారు సార్ వారు రీజాయిన్ అయిన తర్వాత వారికి దయచేసి సమయ నిర్దేశం చెయ్యకండి. ఎందుకంటే పాపం ఆయన చాలా చక్కగా డాక్యుమెంట్ ప్రిపేర్ అయ్యి వచ్చిన వారు కాబట్టి ఆ కంటెంట్ ని మనం కోల్పోకూడదు. నేను మిగతా వాళ్ళతో మాట్లాడి ఆ టైంని వాళ్ళ దగ్గర నేను ఎక్స్టెన్షన్ తీసుకుంటా, 15 గంట 20 నిమిషాలు 30 నిమిషాలు పర్లేదు, తీసుకోండి, అయిపోతుంది. మాకు ఇంకేం ప్రాబ్లం లేదు. మీకు ముందు చెప్పాలి కదా, లేకపోతే అవతల మీటింగ్ కి వెళ్ళాలి కాబట్టి కంగారు ఒకటి ఉంటుంది నాకు. మామూలుగా నేను వాళ్ళతో బయటికి వెళ్ళి మాట్లాడి వచ్చేసాను ఆల్రెడీ ఈ సబ్జెక్ట్ లో. సార్ వడ్డించేవాడు మనవాడు అయిన తర్వాత ఇంకా మాకు ప్రాబ్లం ఎందుకు సార్? లే ఇవాళకి నేను ఆ పర్మిషన్ తీసుకొచ్చాను, నాకు అర్థమైంది విషయం. అక్కడ మీరు వారికి ఫోన్ చేయండి ఒక్కసారి. చేస్తున్నారు నెంబర్ దీంట్లో ఉన్నది నా దాంట్లో, నేను సెల్ నుంచే వచ్చాను. ఇదేమన్నారు సార్ మాట్లాడుతున్నట్టుంది. ఫోన్ నుంచి ట్రై చేస్తున్నారట సార్. అనంతకృష్ణ గారు చెప్పండి చెప్పండి. హలో, ఫోన్ నుంచి ట్రై చేస్తున్నారట, అది ఇంకా ఎర్రర్ అనే వస్తూ ఉందట. లేదు వారు రాలేదు, ఇప్పటి వరకు ఒక్క రిక్వెస్ట్ కూడా రాలేదు. అది ఎర్రర్ అని వస్తూ ఉందట. ఎర్రర్ అంటే ఆయన బహుశా ఏదో తప్పు నెంబర్ ట్రై చేస్తూ ఉంటారు, లేకపోతే క్యాపిటల్స్ లో కొట్టుంటారు కోర్ట్ అని. స్మాల్ లెటర్స్ లో కొట్టాలని చెప్పండి చాలు. తర్వాత కుందావజ్జుల వారు అయ్యా ఒక చిన్న రిక్వెస్ట్ ఉండండి, ఇది పాస్ చేస్తా ఇక్కడ. చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్. మీరు ఒకసారి వీడియో ఆన్ చేసుకొని మీ స్పందన చెప్పండి. 10 వారాలు ఎట్లా నడుస్తుంది? వీడియో అంటే ఇక్కడ కరెంట్ లేదు, చీకటిగా ఉంది, అందుకని ఆన్ చేయలేకపోయినా. ప్రాబ్లం చెప్పండి, మీ కార్యక్రమం గురించి చెప్పండి. ఎట్లా ఉంది? గత కొన్ని వారాలుగా కుందావజ్జల కృష్ణమూర్తి గారు ఆర్గనైజ్ చేసి పెద్ద పెద్ద వాళ్ళందరి చేత మాట్లాడిస్తూ ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో చాలా బాగుంది. అసలు ఆసక్తికరంగా ఉండడమే కాకుండా మన విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి చాలా దోహదపడుతోంది. అందరూ గొప్ప గొప్ప వక్తలు, వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు మాట్లాడుతున్న విషయాలు వింటుంటే ఎంతో ఆనందంగా ఉంది. నాలాంటి మామూలు వ్యక్తి, చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో చదువుకున్న వ్యక్తికి తెలుగు భాష మీద అభిమానం ఉన్నా కూడా నా జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేసినా కూడా ఏ రకంగా ఉపయోగపడలే. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సభ ద్వారా ఎంతో ఉపయోగపడి నాకు చాలా సంతోషాన్ని కలిగించింది, చాలా ఆనందంగా ఉంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని పనులు ఉన్నా కూడా ఈ టైంకి నేను దీనికి కనెక్ట్ అవుతున్నాను. దానికి మీ అందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలుపుతున్నాను. ఈ మాత్రం తెలుగులో మాట్లాడినందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషం రవీంద్ర. సార్ రవీంద్ర అంటే నాతో పాటుగా జీవిత బీమా సంస్థలో వికాసాధికారిగా పనిచేస్తున్నాడు సార్. సాహిత్యంతో అంతగా పరిచయం లేనటువంటి వ్యక్తి అయినా కూడాను కార్యక్రమాల మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తో మా సహృదయ కార్యక్రమాలన్నిటికీ ఆయన అటెండ్ అవుతాడు. చాలా చక్కటి ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి. చాలా సంతోషం. వెల్దండి శ్రీధర్ గారు. నేను ఒక మాట సలహా చెప్పమంటారా కుందావజ్జుల వారు? అయ్యా చెప్పండి. వారికి లక్ష్మణాచారి గారికి, అది చక్రవర్తి గారికి ఏదో ఇబ్బంది ఉన్నట్టుంది. టెలిఫోన్ గిరిజా మనోహర్ బాబు గారు మళ్ళీ లైన్ లోకి వచ్చారు, బయటికి వెళ్ళిపోయిన వారు వివరం చెబితే వారు రాగలుగుతున్నారా రాలేకపోతున్నారా తెలిస్తే, వారు రాలేకపోయినట్లయితే దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీక్ వారినే మాట్లాడమంటే ఇంకా ఎక్కువ వివరాలు మనం స్వీకరించుకునే అవకాశం ఉంటుందేమో ఆలోచించండి. మాట్లాడతాను. ఈ లోపల మిగతా వాళ్ళు స్పందన చెబుతూ ఉండొచ్చేమో బహుశా. హలో, ఏమంటారు మన ఓకే రామూర్తి గారు? 100%. సార్ వెల్లండి శ్రీధర్ గారిని మాట్లాడమంటారు. మాట్లాడమనండి. వెల్లండి శ్రీధర్ గారు అంటే వెల్లండి సత్యనారాయణ గారు బ్రదరా? కాదు సార్, కాదా? సార్ డాక్టర్ వెల్దండి శ్రీధర్ గారు. సార్ ఉన్నారు, మరి ఉన్నారా వెళ్ళిపోయారా సార్? ఉన్నారు. ఇస్తే ఉన్నారు.
రామ్మూర్తి గారు ఒకసారి మీరు గిరిజన మనోహర్ బాబు గారితో ఫోన్ లో మాట్లాడే వివరం కనుక్కోకూడదు? ఒకసారి సార్ నేను మాట్లాడుతున్నాను, వినపడట్లేదా? వస్తున్నా వారు వస్తున్నట్టున్నారు. సిహెచ్ గోదాదేవి మనోహర్ బాబు గారు, గిరిజ మనోహర్ బాబు గారు, సార్ సిహెచ్ గోదాదేవి అనే ఐడితో ఒక ఆయన వస్తున్నారు. బహుశా వీరే అయి ఉంటారు. చూద్దాం ఒక్క నిమిషం. ఈమె వారిజారాణి. అందరికీ నమస్కారం సార్. అందరికీ నమస్కారం పెద్దలందరికీ. నమస్తే. నమస్తే అమ్మా. నన్ను మీరు బాగున్నారా సార్? బాగానే ఉన్నానమ్మా. సిహెచ్ గోదాదేవి అంటే లక్ష్మణ్ చక్రవర్తి గారిదే సార్ అది? అవును. నాదే నాదే నాదే. నేను నా ఫోన్ లో రాక మాట్లాడుతుందా? వినిపిస్తుందండి. కాకపోతే అంటే దేనికైనా పురుషకారం కావాలి అని అంటారు కదా. అవును, పల్చటి తరనే ఉంది. ఇట్లా కొంచెం ఇటువైపు ఫోన్ ఇట్లా మాట వినిపిస్తే సంతోషం. అదే అలా ఫోన్ కొద్దిగా ఇటు తిప్పండి, మీరు అడ్డం కనబడుతున్నారు, నిలువుగా కనబడట్లే. ఉన్నాను నేను. ఇప్పుడు పర్వాలేదు, ఉండని అండి. అంటే మీకు అది కనబడుతున్నాయా మీరు రాసుకున్న పాయింట్స్? నేను ఒక చిన్న లైట్ ఏదో పెట్టుకున్నాను. సరే, దేనికైనా పురుషకారం కావాలంటారు కదా. పురుషకారం అంటే అమ్మవారు. అదే సుప్రసన్న గారి గురించి మాట్లాడేటప్పుడు గోదాదేవి కటాక్షం లేకుండా మాట్లాడటానికి వీల్లేదు కదా. అది నా ఫోన్ లో నుంచి అవకాశం లేకపోవడం వల్ల ఆ ఫోన్ నుంచి మాట్లాడుతున్నాను. అయ్యా ఆచార్యులు గారు, మీరు హాయిగా మీ చెవిలో మైకులు తీసేసి మాట్లాడితే వాయిస్ బ్రేక్ కాకుండా వినపడుతుందేమో మాకు. ఇప్పుడు మాట్లాడండి ఒకసారి. ఇప్పుడు మాటలు వినిపిస్తున్నాయా? ఇది హాయిగా ఉంది. ఈ రికార్డింగ్ ఇది బాగుందండి. ఈ రకమైనటువంటి పునాదితో జాతీయత అంటే ఏమిటి, ఇవన్నీ కూడా మాట్లాడటం అనేది మాస్టర్ యొక్క సాహిత్య విమర్శలో కనిపించే ఒక ప్రధానమైనటువంటి అంశం. ఈ జాతీయతను గురించి చెప్పేటటువంటి సందర్భంలో భారతదేశంలో ఉన్నవాళ్ళు, లేకపోతే హిందువులుగా ఉన్నవాళ్ళు, లేదా భారతీయులైనటువంటి వాళ్ళు, భారతదేశంలో నివసించే వాళ్ళు, ఇలా అనేక రకాలైనటువంటి విశ్వాసాలు కనిపిస్తే సుప్రసన్నాచారి గారి మాట ఏమిటి అని అంటే, సాంస్కృతిక ఐక్యత జాతీయతని నిర్వచించడానికి ప్రధానమైనటువంటి భూమిక కావాలి అనేది వారి సిద్ధాంతం. వారు ప్రధానంగా చెప్పేటటువంటి అంశం అది. ఆ పునాది మీద దేశీయ దృష్టితో జాతీయ సమైక్యత, సాంస్కృతికమైనటువంటి పునాదితో సాహిత్య విశ్లేషణ జరగాలి, సాహిత్య చింతన జరగాలి అని ఆయన ఆధునిక సాహిత్యాన్ని గురించి మాట్లాడే సందర్భాల్లో చెప్పే మాట. ఇక్కడ సంప్రదాయం, నవ్య సంప్రదాయం గురించి చేసినటువంటి ఆలోచనల్లో కూడా ఈ భారతీయమైనటువంటి పునాది మీదనే సాహిత్య విశ్లేషణ జరగాలి, సాహిత్యానికి సంబంధించిన ఆలోచనలు జరగాలి అనేది వారి ప్రధానమైనటువంటి ప్రతిపాదన. దానికి వారు ఏమంటారు అంటే, కేవలం కావ్యంలో రచించినంత మాత్రాన సంప్రదాయం కాదు. ఇది ఇంచుమించుగా అందరూ చెప్పే మాటే, నవ్య సంప్రదాయవాదులందరూ కూడా. రెండవది, మిగతా అందరికంటే ప్రత్యేకంగా సుప్రసన్న గారే చెప్పినటువంటి విషయం ఏంటి అని అంటే, సనాతనమైనటువంటి ఛందస్సు, అట్లాగే కాల్పనికమైనటువంటి ఉద్యమంలో వచ్చినటువంటి అభివ్యక్తి, ఈ రెండింటి యొక్క సమ్మేళనం నవ్య సంప్రదాయం అనేది సుప్రసన్న గారి ప్రతిపాదన. ఇక్కడ ఏమిటి అని అంటే, కోవెల సంపత్ కుమారాచారి గారు భావ కవిత్వం పైన, అభ్యుదయ కవిత్వం పైన తిరుగుబాటుగా నవ్య సంప్రదాయం వచ్చింది అని,
చారిత్రక రచనల ఒరవడికి కారణం నవ్య సంప్రదాయం అని జీవీఎస్ గారు, బడలి మందేశ్వరరావు గారు నియో క్లాసికల్ స్వభావాలు ఇంగ్లీష్ లో ఎలా ఉన్నాయో దాని కొనసాగింపుగా నవ్య సంప్రదాయం కనిపిస్తుంది అని ఇలా చెప్తే, సంపత్ కుమార్ గారు, జీవీఎస్ గారు, సుప్రసన్న గారు మాత్రం వీటికి దేశీయమైన కారణాలను వెతకడానికి ప్రయత్నించారు. నవ్య సంప్రదాయం తెలుగులో రావడానికి గల కారణాలని ప్రతిపాదించడానికి కేంద్ర సహా. దేశీయమైన కారణంలో సుప్రసన్న గారు చెబుతున్న ప్రధానమైన అంశం ఏమిటి అంటే, అభివ్యక్తిలో కాల్పనికత సాహిత్యం యొక్క ప్రభావం, ఛందస్సులో ప్రాచీన ఛందస్సుల యొక్క కొనసాగింపు, వీటి యొక్క స్వభావం. దీన్ని కథాసూత్రం ఆధారంగా ఎట్లా అర్థం చేసుకోవాలి అని అంటే, వేదం సత్యం వద అని చెప్తుంది, నిజమే మాట్లాడండి అని చెప్తుంది. ఇతిహాస పురాణాలు దానికి అనుగుణంగా హరిశ్చంద్రుడి కథనో లేకపోతే సత్యాన్ని నమ్ముకుని నడిచిన వాడి కథనో చెప్తాయి. కావ్యం దగ్గరికి వచ్చేసరికి గోవ్యాగ్ర సంవాదం సత్యం యొక్క విలువను చెప్పడానికి ప్రయత్నిస్తుంది. అంటే విషయం అదే. అభివ్యక్తిలో పురాణాలలో ఇతిహాసాలలో ఒక రకమైన అభివ్యక్తితో కథా రూపంలో వస్తే, కావ్యంలోకి వచ్చేసరికి మరో రకమైన అభివ్యక్తిలో వచ్చింది. కాబట్టి ఇది సాంప్రదాయికమైనటువంటి పునాది, దీని యొక్క కొనసాగింపు అనేటటువంటి నవ్య సంప్రదాయంలో ఉంటుంది అని. ఇంకా కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలంటే, ప్రపంచీకరణ నేపథ్యం, గ్లోబలైజేషన్ నేపథ్యం నుంచి వస్తున్నటువంటి సామ్రాజ్యవాదాన్ని గురించి ఒక 50 ఏళ్ల క్రిందే చాలా జాగ్రత్తగా ఆలోచించడం సుప్రసన్న గారు నవ్య సంప్రదాయ భూమిక నుంచి చేయడం కనిపిస్తుంది. పివి నరసింహారావు గారు సాంస్కృతిక సామ్రాజ్యవాదం అనే మాటని వాడారు, దాన్ని జాతీయోద్యమ కాలాన్ని విశ్లేషిస్తున్న సందర్భంలో చెప్పారు అని సుప్రసన్న గారు చోట చెప్తూ, ఈ సాంస్కృతిక సామ్రాజ్యవాదం వల్ల దేశంలో వచ్చినటువంటి పరిస్థితులు ఏ రకంగా మారాయి, వైదేశికమైనటువంటి అభిప్రాయాలు, వైదేశికమైనటువంటి వ్యవస్థలు అన్ని కూడా ఏ రకంగా వెళ్ళాయి అనేటటువంటి విషయాల్ని చాలా జాగ్రత్తగా విశ్లేషించడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యాసాలు ఈ నవ్య సంప్రదాయం మీద రాసినటువంటి వ్యాసాలుగా కనిపిస్తాయి. అయితే ఇందులో కూడా వారు చాలా స్పష్టంగా చెప్తున్నది ఏమిటి అని అంటే, భారతీయ మూల్యాలను వీడకుండా ఆ భూమిక మీద విశ్లేషణ చేయాలి. ఆ తర్వాత మరొక అంశం వారిది విశ్వలయ. సరే, ఐరోపియన్ యొక్క సంప్రదాయం అన్ని మన మీద ఏ రకమైనటువంటి ప్రభావాన్ని చూపాయి అని చెప్పేటటువంటి సందర్భం. ఆధునిక సాహిత్యానికి సంబంధించినటువంటి మరో రకమైన అంశం ఏమిటి అనంటే, దీర్ఘ కావ్యాలను గురించి చేసినటువంటి చింతన. ఇది లాంగ్ పోయం, దీర్ఘ కవిత, దీర్ఘ కావ్యం, ఈ రకంగా రెండు మాటలు ఉన్నాయి మనకి. దీర్ఘ కావ్యం దృష్టిలో పెట్టుకొని రూపపరమైనటువంటి దానిగా చెప్పటానికి లాంగ్ పోయం పనికొస్తుందేమో తప్ప, కేవలం రూపపరమైనటువంటి దానిగా దీర్ఘకావ్యాన్ని అర్థం చేసుకోకూడదు, భావనాపరంగా అర్థం చేసుకోవాలి అని చెప్తూ, కుందుర్తి వచన కవిత్వంలో మహాకావ్యాలు రావాలి అనే అభిప్రాయం చెప్తే, అవి రసానుకూలముగా ఉంటే, రస నిర్వహణతో ఉంటే ఖచ్చితంగా వాటిని అంగీకరించవచ్చు అనే అభిప్రాయాన్ని తన సిద్ధాంతాలలో, తన ఆలోచనల్లో చాలా స్పష్టంగా చెప్పడం మనకు కనిపిస్తుంది. అంటే ఖండిక, ఖండకావ్యం భావ ప్రధానంగా నడిచేటువంటి వ్యవహారాల వల్ల మానవ జీవన పక్షంలోని ఒక పార్శ్వం యొక్క స్థితి వర్ణించబడుతుంది, ఒక పార్శ్వం మాత్రమే తెలుస్తుంది తప్ప రసావిష్కరణకి, అనుభూతికి అవకాశం ఇవ్వదు. మానవ జీవితానుభవానికి మహాకావ్య నిర్మాణం ఏదైతే ఉందో అది చాలా ప్రధానంగా దోహదం చేస్తుంది. అది ఖచ్చితంగా ఏమంటాం,
రసావిష్కరణకి అనుభూతికి కేంద్రంగా ఉండాలి అని చెప్పి చెప్పడం కనిపిస్తుంది. సార్ ఒక్క నిమిషం సార్ లక్ష్మణ్ చక్రవర్తి గారు మీ వీడియో ఆఫ్ చేసుకొని చూడండి సార్, ఎందుకంటే డిస్టర్బెన్స్ ఎక్కువగా వస్తుంది. వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడండి, ఎట్లా వస్తుందో చూద్దాం. దయచేసి మిత్రులందరూ కూడా వీడియోలు ఆఫ్ చేసుకోండి, బ్యాండ్ విడ్త్ సరిపోకపోతే కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది. ఓకే, తర్వాత ఈ రకమైనటువంటి వాతావరణాన్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు సుప్రసన్న గారి మరో ప్రతిపాదన ఉన్నది ఇక్కడ. అదేమిటి అనంటే, పారిశ్రామికంగా వచ్చినటువంటి మార్పులు, ఇవాళ మనం మాట్లాడుకుంటున్నటువంటి గ్లోబలైజేషన్ వరల్డ్, కంప్యూటర్ యుగము, మానవ జీవన ప్రమాణాలు భౌతికంగా పెరిగినటువంటి వాతావరణము, ఇవన్నిటినీ మనసులో పెట్టుకొని 50 ఏళ్ల క్రిందే ఒక మాట అన్నారు, పారిశ్రామికీకరణ అనే ఒకానొక వ్యవస్థకు సంబంధించి. అదేమిటి అనంటే, పారిశ్రామికీకరణ వల్ల వచ్చిన భోగ దృక్పథం అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నవ్య కవిత్వారంభము, ఆ తర్వాత అట్లాంటి వ్యాసాల్లో. ఏం జరిగింది? కంపెనీలు వచ్చాయి, నెల జీతం అనేటటువంటిది, లేకపోతే ఒక వ్యక్తి కాయ కష్టం చేసుకొని బ్రతికేటటువంటి జీవన విధానము, ఇవన్నీ ఒక పార్శ్వం ఉండగా, ఈ విపరీతమైన పారిశ్రామికీకరణ తర్వాత ఈ గ్లోబలైజేషన్ ప్రభావాలు భోగలాలసమైన దృక్పథానికి కారణమయ్యాయి అనేది ఒక ప్రతిపాదన. తరువాత ఆధునిక సాహిత్య చింతనలో సుప్రసన్న గారు చేసినటువంటి మరో గొప్ప పని ఏమిటి అనంటే, ఆధునికత భావనాపరమైంది, కాలపరమైంది కాదు, వ్యక్తిపరమైంది కాదు అనే దాన్ని అంగీకరిస్తారు, చాలా మంది అదే చెప్తారు. కానీ ఈ భావన అనేటటువంటి దానికి చాలా మంది చెప్పేటటువంటి అంశం ఏమిటి అనంటే, మూఢనమ్మకాల్ని, లేకపోతే సంఘ సంస్కరణ భావాలుగా చెప్పబడే స్త్రీ విద్య, లేకపోతే విధవా వివాహాలు, బాల్య వివాహాలు, లేకపోతే అస్పృశ్యత, ఇలాంటి కారణాలు ఏవైతే ఉన్నాయో, ఇలాంటి నేపథ్యాలు ఏవైతే ఉన్నాయో, ఈ నేపథ్యాల నుంచి ఉండేటటువంటి ఒకానొక వ్యవస్థ ప్రధానంగా కనిపిస్తుంది అని మాత్రమే చాలా మంది చెప్తారు. అంటే భావనలో వచ్చిన మార్పు అని. అయితే ఈ భావన అనేటటువంటి దానికి సుప్రసన్న గారు చెప్పే మాట ఏమిటి అంటే, ఆలోచనలో వచ్చిన మార్పు అంటారు. అక్కడ ఆలోచన అన్నదాన్ని వారు చెప్పేది ఏమిటి అని అంటే, డార్విన్ పరిణామవాదం కానీ, ఫ్రాయిడ్ మనోవిజ్ఞానవాదం కానీ, మార్క్స్ ఆర్థిక వాదం కానీ, ఐన్స్టీన్ వైజ్ఞానిక వాదం కానీ, ఇవన్నీ కూడా సైన్స్ అంతకు ముందు నుంచి ఉంది, మనోవిజ్ఞాన శాస్త్రం ఉంది, మిగతా అన్నీ ఉన్నాయి. కానీ ఆ కాలంలో ఆలోచనలో వచ్చిన మార్పు ఆధునికతకి పునాదులు వేశాయి అని చెప్తూ, భారతీయమైనటువంటి సాహిత్యానికి పునాదులు తాత్వికుల ఆలోచన నుంచి అర్థం చేసుకోవాలి తప్ప, భౌతికంగా సంఘంలో ఉండేటటువంటి సమస్యల్ని చిత్రించటము, వాటి యొక్క పరిణామాల్ని చెప్పటము అనేటటువంటి దాని ద్వారా కాదు అనేది సుప్రసన్న గారి మరో గొప్ప ప్రతిపాదన. వారు ఏమంటారు అనంటే, అంతకుముందు వేదాలు ఉన్నాయి, కానీ దయానందుల వారి ద్వారా, ఆనాటి కొంతమంది ద్వారా వేదాల యొక్క వ్యాఖ్య ఒక దృష్టితో జరిగింది. ఆ తరువాత బ్రహ్మ సమాజం కావచ్చు, వివేకానందుల ఆలోచనలు కావచ్చు, సత్యాగ్రహం కావచ్చు, గాంధీజీ, తిలక్ స్వరాజ్యవాదం కావచ్చు, కర్మయోగం పేరుతో భగవద్గీతకి వ్యాఖ్యానం రాయటం అనేది ఆధునికమైనటువంటి దృష్టి అని వారు ఆ సందర్భంలో అంటారు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అనంటే, ఆలోచనలలో వచ్చిన మార్పు అన్నదాన్ని ఆర్థిక రంగము మార్క్స్, సైన్స్ రంగం ఐన్స్టీను, వైజ్ఞానిక రంగం మనోవైజ్ఞానిక రంగం ఫ్రాయిడ్, పరిణామవాదంతో డార్విను, వీళ్ళ పరంపర కొనసాగుతూ ఉండగా, అవి భౌతికమైనటువంటి మార్పుకు సూచించేటటువంటి పునాదులు అయితే, తాత్వికుల యొక్క ఆలోచనలు, తాత్వికుల యొక్క పునాది ద్వారా భారతదేశంలో వచ్చినటువంటి
ఆధునికత ఏమిటి, ఆ దృష్టితో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అనేది వారి మరో రకమైనటువంటి ఆధునిక సాహిత్య చింతనలో వారు ప్రతిపాదించే మరో అంశం. ఆ తరువాత భారతీయ జీవన విధానంలో వాళ్ళు ఏ మాట మాట్లాడినా, ఏ విషయాన్ని ప్రస్తావించినా వీళ్ళందరిలో కనిపించే ఒక స్వభావం ఏమిటి అని అంటే, ఇది పూర్తిగా పారమార్థికము, ఈ లోకంతో సంబంధం లేనటువంటి విషయాల్ని మాట్లాడుతుంది అని ఒక అపవాదు ఉన్నది. ఒక్కొక్కసారి సుప్రసన్న గారు, తుమ్మపూడి కోటేశ్వరరావు గారు, ప్రసాదరాయ కులపతి గారు ఇలాంటి పెద్దల వ్యాసాలు చూస్తూ ఉన్నప్పుడు భూమి మీద ఉన్న విషయాలు ఏమీ మాట్లాడట్లేదేమో అన్న అనుమానము ఒక్కొక్కసారి కలిగితే కలగొచ్చుగాక. కానీ అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, ఈ పారమార్థికమైనటువంటి ఒకనొక దృష్టి భారతదేశంలో నేల విడిచి లేదు అని చెప్పడం వారి ఉద్దేశం. వారే ఒక సందర్భంలో ఏమంటారు, ఈ ఆళ్వారుల్లో కులశేఖరుడు అనే ఒక ఆళ్వార్లు ఉన్నారు. ఆయన దివ్య ప్రబంధాలలో నేను తిరుపతిలో ఒక చెట్టు లాగానో లేకపోతే ఒక పువ్వు లాగానో పుట్టలేకపోతే పుట్టి ఈ రకమైన ఆనందాన్ని నేను పొందలేకపోయాను కదా, ఈ లీలా విభూతి అని అంటారు. నిత్య విభూతి, లీలా విభూతి అనే 2 మాటలు వాడతారు సంప్రదాయంలో, వైష్ణవ సంప్రదాయంలో. ఈ లీలా విభూతిలో నేనుంటే బాగుండేది కదా, ఈ జనాలందరూ తిరిగే ఒక గడపగా నేనుంటే బాగుండేది కదా అని అంటాడు ఆ కులశేఖరుడు. అంటే లోకాన్ని వీడి వాళ్ళేమి మాట్లాడలేదు కదా. ఇది మన చింతనలలో ఉన్నది. వేదాలలోనూ జీవేమ శరదశతం, నందామ శరదశతం, మోదామ శరదశతం, ప్రభ్రువామ శరదశతం అని సహనాభవతు సహనౌ భునక్తు, కలిసి చదువుకుందాం, కలిసి తిందాం, కలిసి పాడుదాం, కలిసి చదువుదాం, కలిసి అనేటటువంటి మాట ఉన్నది. ఇవన్నీ వదిలిపెట్టి మనం అంతా పారమార్థికంగా మాట్లాడుతున్నది, కర్మకాండను గురించి మాట్లాడుతున్నది అని చెప్పడం సరైంది కాదు అనేది మరో రకమైనటువంటి ప్రతిపాదన వారి దగ్గర నుంచి వచ్చేటటువంటి అంశం. అట్లా మరో సందర్భానికి వెళితే, మొత్తం ఆధునిక సాహిత్యానికి సంబంధించిన విషయాల్ని ప్రస్తావించేటటువంటి సందర్భంలో వారు చేసినటువంటి ఒక ప్రతిపాదనని ప్రస్తావించి ఇవాళకి నేను ముగిస్తాను. భారతీయ సమాజానికి ఈ పునరుజ్జీవనం అనేటటువంటి, భారతీయ పునరుజ్జీవనం అనే మాట ఒకటి ఉంది. ఈ పునరుజ్జీవన భావనను గురించి ఇప్పటిదాకా చాలా మంది తెలుగు సాహిత్యంలో జరిగినటువంటి ఆలోచనలన్నీ కూడా ఎక్కువ భాగం భౌతికమైనటువంటి, బౌద్ధికమైనటువంటి, బుద్ధి సంబంధమైన విషయాలుగా మాత్రమే వాటి అంచనా జరిగింది. పునరుజ్జీవనం అనేది అంతకంటే ముందున్న ఆలోచనలకు భిన్నంగా ఎట్లా ఆధునికతను సంతరించుకున్నది, తాత్వికుల ద్వారా లేదా సాంస్కృతిక నిర్మాతల ద్వారా, జిడ్డు కృష్ణమూర్తి ద్వారా, శివానందమూర్తి గారి ద్వారా, అరబిందుల ద్వారా, వివేకానందుల ద్వారా, ఇది మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఫిలాసఫీ, తత్వశాస్త్రం భగవద్గీతలో ఏ కాలంలో ఎక్కడ ఆగిపోయి ఉన్నదో అక్కడే ఆగిపోలేదు, అది కొనసాగుతూనే ఉన్నది. అది ఆధునికంగా మళ్ళీ వ్యాఖ్యానించబడుతూనే ఉన్నది. ఆ వ్యాఖ్యానించబడుతున్నటువంటి దానిని పునరుజ్జీవనం అనే ఒకనొక ధోరణి మనం భారతీయ తాత్విక చేతన నుంచి, భారతీయ తాత్వికులు, సాంస్కృతిక నిర్మాతలైనటువంటి వారి నుంచి అర్థం చేసుకోవాల్సినది ఉంది. ఇది ప్రధానంగా చెప్తూ చాలా ఒక గొప్ప సమన్వయం చేస్తారు. మూడు గుర్తులు చెప్తారు భారతీయ సమాజంలో ప్రధానమైన మార్పులకి. ఒకటి, క్రీస్తు పూర్వం 5-6 శతాబ్దాల్లో వచ్చినటువంటి బౌద్ధ మతం వలన కలిగినటువంటి అంశం. దీని ద్వారా ఏం జరిగింది అంటే, కర్మకాండలకు సంబంధించినటువంటి వాటిపైన మనకి హలో, ఏమైందండి? హలో.
రామ్మూర్తి గారు, కరెంట్ వచ్చిందేమో. రామ్మూర్తి గారు. సార్ నెట్ ప్రాబ్లం వచ్చినట్టుంది అక్కడ. అదే గిరిజామనోహర్ సార్. సార్ సార్ ఇది మనము నెక్స్ట్ వీక్ దీన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేద్దాం సార్. ఇది అంటే ఇక్కడికి సార్ని ఆపేసామని దీని కొనసాగింపు నెక్స్ట్ వీక్ పెడదాం. ఎందుకంటే ఈ డిస్టర్బెన్స్ వల్ల వారికి కాన్సన్ట్రేషన్ ఉండదు, మనకి కూడా విన్నది మళ్ళీ నేను కనుక్కుంటాను. అది చేద్దాం సార్, అది బెస్ట్. ఫోన్ చేస్తాను. అవును సార్, అదే నేను చేస్తే కూడా అదే సార్, ఎంగేజ్ ఏదో వస్తున్నది, బహుశా మీరు చేస్తున్నా అనుకుంటున్నా. నేను చేస్తే రింగ్ అవుతుంది, వాట్సాప్ కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. అదే మళ్ళీ నేను ఆయనకు చేసి చెప్దామని అనుకుంటున్నా. ఒకసారి మళ్ళీ ట్రై చేస్తాను. అంతకన్నా బెస్ట్ ఇది కంక్లూడ్ చేసి నెక్స్ట్ వీక్ మళ్ళీ నీట్ గా పెట్టుకుంటే బెటర్. నేను అదే అంటున్నది. దానివల్ల ఏంటంటే దానివల్ల మనం మిస్ అవ్వము. అట్లీస్ట్ తనకు కూడా యాంపుల్ టైం ఉంటుంది, మళ్ళీ 1 గంట టైం తనకు ఉంటుంది. కాబట్టి ఇవాళ వరకు జరిగింది ప్రాతిపదికగా తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు విమర్శ. అంతే, ఆఖరి 5 నిమిషాల్లో చెప్పింది ఒక్కసారి మళ్ళీ రివ్యూ చేసి ముందుకెళ్ళిపోతే వారిది బాగుంటుంది, చక్కగా వస్తుంది. పైగా ఇప్పుడు మనకి ఆల్రెడీ మనం 1/2 గంట దాటేసాం, వాళ్ళు ఇచ్చిన అరగంట టైంలో 1/2 గంట దాటేసాం, 1/2 గంట వాళ్ళు చెప్పలేకపోవచ్చు. అంటే ఇప్పుడు ఆయనకు చెప్పకుండా మనం క్లోజ్ చేయడం బాగుండదు. బాగుండదు సార్, చెప్పండి సార్, మీరు చెప్పండి గిరిజామనప్ప గారు, మీరు చెప్పిన తర్వాత చేద్దాం. అదే ఫోన్ శ్రీధర్ ఉన్నారా? శ్రీధర్ గారు ఉన్నారా? శ్రీధర్ గారు అయితే ఇప్పుడు సార్ ఏమంటున్నారంటే ఇప్పుడు ఈ వారంకి ఇక్కడికి కంక్లూడ్ చేసేసి నెక్స్ట్ వీక్ మళ్ళీ దీన్నే కంటిన్యూ చేద్దామంటున్నారు సార్. మీరు ఒక్క మాట చెప్పండి సార్, మీరు ఫోన్ లో చెప్పండి సార్. లేదు అక్కర్లేదు, నేను ఫోన్ మైక్ పెట్టాను ఇక్కడ, మీరు చెప్పండి సార్. నేను రామ్మూర్తి సార్ చెప్తుంది, మాట్లాడుతుంది. రామ్మూర్తి గారు 1 నిమిషం ఆగండి. మీరు సార్ చక్రవర్తి గారు మాట్లాడుతున్నారు, చెప్పండి సార్. గమ్మత్తైన స్థితిలో నేను ఉన్నాను ఇవాళ. అందుకే సార్ చక్రవర్తి గారు విషయంలో వారి సాహిత్య సంచికకి ఆశీపి సంచికకి ఏ వ్యాసము రాయలేదు. అది ఎందుకు అలా జరిగిందో తెలియదు. ఆ తరువాత వారి సాహిత్య విమర్శల గురించి మాట్లాడేటటువంటి ఒక సందర్భం పీఠికలకు సంబంధించిన పుస్తకావిష్కరణ సభలో మాట్లాడాను. మళ్ళీ వారి గురించి ఎప్పుడు ఎక్కడో ప్రస్తావనగా మాట్లాడుతున్నాను కానీ కంప్లీట్ గా ఒక అధ్యయనం చేస్తూ మాట్లాడదాం. సరే, రెండవసారికి మరింత బాగా కుదురుతుందేమో ఈ ఆలోచన. నేను ఇంకా పరిపక్వత ఏమన్నా ఇవాళ మాట్లాడినా? లేదు సార్, ఇవాళ సబ్జెక్ట్ పరంగా మీరు చాలా బాగుంది అని అందరూ పెద్దవాళ్ళు అదే అంటున్నారు. కాకపోతే ఏంటంటే సాంకేతికంగా వచ్చినటువంటి ఇబ్బందులతో మాత్రమే దీన్ని నెక్స్ట్ వీక్ వచ్చే వారం కూడా ఇదే కంటిన్యూ చేద్దాం అంటున్నారు సార్. మేము కంక్లూడ్ చేసుకోవచ్చు కదా మీటింగ్ ని? సార్ గిరిజామన్న సార్ సార్కి చెప్పాను సార్, నెక్స్ట్ కంటిన్యూ. సరే మీరు నెక్స్ట్ వీక్ సమాప్తి చేస్తే నేను అనివార్య కారణాలు అవాంతరాలు రావడం వల్ల శ్రీధర్ గారిని మాట్లాడమంటారా ఒకసారి? నేను చెప్తాను ఇప్పుడు. అనివార్య కారణాల వల్ల అవాంతరాల వల్ల కొంచెం ఇబ్బందులు, సాంకేతిక ఇబ్బందులు రావడం వల్ల ఈ కార్యక్రమాన్ని మాట్లాడండి సార్. ఈ కార్యక్రమాన్ని వచ్చే వారం కొనసాగిద్దాం. ఈ లోపల ఇంకా మన మిత్రులు ఇప్పుడు చాలా మంది వచ్చారు. శ్రీధర్ గారు ఏమైనా మాట్లాడతారేమో అడుగుతున్నాను, అందుకని. పగిడిపల్లి వెంకటేశ్వర్లు ఉన్నారు, వారిజారాణి గారు ఉన్నారు. దస్తగిరి లేడనుకుంటాను. సార్ వారిజారాణి గారు అంటే ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తారా? డిపార్ట్మెంట్ లో చేస్తారు. ఓకే. కాలేజ్ లో చేశారు. ఉస్మానియాలో కలిశాను వారిని, అందుకే జ్ఞాపకం వచ్చింది. మా వాళ్ళ తాతగారే మాకు వేదని చెప్పింది. అవునా? నరసింహ ఘనాపాటి గారని మా ఊర్లో సంస్కృత పాఠశాలలో మాకు
మా అల్లుడు పనిచేస్తాడు కదా లింగ్విస్టిక్స్ డిపార్ట్మెంట్ లో మాధవ్ సుబ్రహ్మణ్య శర్మ, తనతో వెళ్ళి కలిసాము ఒకసారి. అవును సార్. మాట్లాడమ్మా ఏమన్నా. మరొకసారి మీ అందరికీ నమస్కారం సార్. మా సార్ ను చూసినట్టుంది అనమాట నిన్ను చూస్తుంటే. అవును సార్. మా తాతయ్య గారు పాలెపు నరసింహ ఘనపాఠి గారు, వారు అలంపురంలో ఉన్నప్పుడు అనుకుంటాను గిరిజా మనోహర్ సార్ వాళ్ళందరూ, మా నాన్నగారు వాళ్ళందరూ కలిసి ఒక చోట ఉన్నారని, వాళ్ళందరూ కూడా చాలా చిన్నప్పటి నుంచి ఒక కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు. ఈ రోజు సార్ మీ అందరినీ కలుసుకోవటం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను. నిజానికి ఈ రోజు చక్రవర్తి గారి ఉపన్యాసం సుప్రసన్న సార్ గురించి, ఆయన విమర్శ పద్ధతిని గురించి ఈ రోజు వినడానికి అవకాశం కలుగుతుందని నేను చాలా ఉత్సాహంతో ఈ రోజు ఇక్కడ వినడానికి వచ్చాను. కానీ ఈ సాంకేతిక కారణాలు అనేటువంటివి ఈ మధ్య కాలంలో మనం జరుపుకుంటున్నటువంటి వాటిలో ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ చాలా సాధారణమైనటువంటి విషయం. కానీ చక్రవర్తి గారిది వచ్చే వారం మాత్రం తప్పకుండా మంచి ఉపన్యాసాన్ని వారు అందిస్తారని మనందరం కూడా వినే అవకాశం కలుగుతుందని నేను భావిస్తున్నాను సార్. అయితే ఈ సందర్భంలో నేను వారు చెప్పినటువంటి దానికి అనుబంధంగా ఒక చిన్న మాట చెప్పాలనుకున్నాను సార్. చెప్పండి. విమర్శ అనేటువంటిది ఒక ముదిగొండ వీరభద్రయ్య గారు, తర్వాత జీవి సుబ్రహ్మణ్యం గారు, కోవెల సంపత్ కుమారాచార్య గారు, సుప్రసన్నాచార్య సార్, వీళ్ళందరూ ఎంత పకడ్బందీగా ఒక విమర్శని ఒక లెవెల్ కి తీసుకువెళ్ళారు. వాళ్ళందరూ ఒక ఉన్నతమైనటువంటి అత్యున్నతమైనటువంటి స్థాయికి తీసుకువెళ్ళినటువంటి సాహిత్య విమర్శ అనేటువంటిది ఇవాళ సాహిత్య విమర్శను చూస్తే గనక కేవలం ఒక వస్తుపరమైనటువంటి సాహిత్య విమర్శ మాత్రమే జరుగుతోంది అని మనం చెప్పవలసి ఉంటుంది సార్. వస్తుపరమైనటువంటి విమర్శ అంటే దాన్ని కేవలం ఒక సామాజిక దృక్పథంతోనో లేకపోతే ఒక మనోవైజ్ఞానిక కోణం నుంచి ఇలా వస్తువుని ఆధారంగా చేసుకుంటూ వస్తున్నటువంటి విమర్శ కొనసాగుతోంది. కానీ శిల్పం పట్ల ఒక కావ్య సౌందర్య దృక్పథంతోని చేస్తున్నటువంటి విమర్శ అనేటువంటిది రావాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఇప్పుడు సుప్రసన్న గారి విమర్శ రీతిని గురించి చెప్తూ కూడా చక్రవర్తి గారు చెప్పారు. ఒక ఏమిటి అంటే భారతీయ మూల్యాలని వీడకుండా, తర్వాత భారతీయ సంస్కృతిని ఆధారంగా చేసుకుని ఆ సంస్కృతిని, సంప్రదాయాలని, మన సౌందర్య శాస్త్రాన్ని, మన అలంకార శాస్త్రాన్ని వాటిని ఆధారంగా చేసుకుని విమర్శ చేయవలసినటువంటి అవసరం. అది ఆధునిక సాహిత్యం కావచ్చు, ప్రాచీన సాహిత్యం కావచ్చు, ఏ సాహిత్యంలోనైనా సౌందర్యం అనేటువంటిది తప్పకుండా ఉంటుంది. ఆ సౌందర్యాన్ని గురించి విమర్శ చేయవలసినటువంటి అవసరం చాలా ఉంది అని నేను భావిస్తున్నాను. నాకు ఇవాళ మీరు ఇలా 2 మాటలు మాట్లాడడానికి అవకాశం కల్పించినందుకు, కూడా కలిసే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. తప్పకుండా నేను వచ్చే వారం. ఇంకొక చిన్న విషయం ఉందమ్మా, చెప్పండి సార్. ఒకసారి మీరు కూడా సుప్రసన్న గారి పుస్తకం ఏదో ఒకటి ఎంచుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. 2 నిమిషాలు కాదు, అప్పుడు 40 నిమిషాలు మాట్లాడాలి. సరే, భారతీయ అంటే నేల విడిచి సాము చెయ్యకూడదు అనేటువంటి ఒక గొప్ప సందేశం, అంటే పూర్తి కాకపోయినా దాని మౌలికమైన సారాంశం అది. కాబట్టి అంటే వాదాలు లేదా మరే రకమైనటువంటి ప్రభావాలు ఉండొచ్చు సమాజం మీద లేదా రచయితల మీద, కానీ వాళ్ళకు తెలియకుండానే వాళ్ళలో భారతీయ మూల్యాలు ఎట్లా ఉన్నాయని సంశోధించి విమర్శ చేయటం అనేది సుప్రసన్న గారు చూపించిన మార్గంగా ఎన్నుకున్నారు. బాగుంది. నువ్వు కూడా ఒకసారి మాట్లాడాలి తల్లి ఎప్పుడన్నా. నమస్కారం. శ్రీధర్ గారు ఉన్నారా? శ్రీధర్ గారు వెళ్ళినట్టుంది సార్. శ్రీధర్ గారు లేరు. ఆ పగిడేపల్లి వెంకటేశ్వర్లు ఉన్నాడా? లేదు సార్, ఉన్నారు అనుకుంటా. వెంకటేశ్వర్, పగిడిపల్లి వెంకటేశ్వర్లు అని లేరు సార్ దీంట్లో. లేరా? కోయి కోటేశ్వరరావు కూడా లేరు. రంగారావు గారు ఉన్నారు. మన వాళ్ళు ఉన్నారు. రంగారావు గారు మాట్లాడారు. రంగారావు గారు సూచన పెట్టారు తప్ప మాట్లాడమనాలి. కొండలరావు గారు ఉన్నారు. మాట్లాడమనండి. హనుమంతరావు గారు. అదే మీరు చెప్పండి సార్. రంగారావు గారిని మాట్లాడమనండి. సార్, నేను ఈ రోజు కేవలం శ్రోతని, అందరికి నమస్కారాలు. శ్రోతను చాలా బాగుంది.
దూతనే చాలా అద్భుతంగా చెప్తున్నారు వారు లక్ష్మణాచారి గారు. నెక్స్ట్ వీక్ తప్పకుండా అరేంజ్ చేయండి. చాలా బాగుంది విమర్శ ఎట్లా ఉండాలనేది. చాలా చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. మంచి లెక్చర్ ఈ రోజు. నేను 2-3 వారాలు మిస్ అయ్యాను, ఎందుకు మిస్ అయ్యాను అనుకున్నాను. ఈ రోజు చాలా బాగుంది. ఇది కంటిన్యూ చేస్తే బాగుంటుందనే కోరిక మాత్రమే. విమర్శ గురించి ఎట్లా విమర్శ చేయాలి, సుప్రసన్న యొక్క దృక్పథం ఎట్లా విమర్శ చేసేవారు చాలా బాగా చెప్తున్నారు. నెక్స్ట్ వీక్ కూడా కంటిన్యూ చేయాలని నా కోరిక. ధన్యవాదాలు. పొట్లపల్లి సార్ శ్రీనివాసరావు గారు పొట్లపల్లి ఉన్నారు. ఉమామహేశ్వరరావు గారు కూడా ఉన్నారు. ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. ఉమామహేశ్వరరావు గారు సార్ మీరు ఒకసారి చూసుకుంటూ మాట్లాడమనండి. గిరిజామనోడు సార్ సార్ మీరు ఒకసారి ఎవరెవరు పార్టిసిపెంట్స్ ఉన్నారో చూసి ఎవరెవరితో మాట్లాడిస్తారో మాట్లాడించండి. ఉమామహేశ్వరరావు గారు కూడా ఉన్నారు సార్. అదే అందుకే మాట్లాడించండి సార్. సార్ మాట్లాడాలి సార్ మీరు. సార్ కంప్యూటర్ స్పెషలిస్ట్ కూడా. సార్ ఎటు వెళ్ళారు సార్? ఎస్ఎల్వి ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు లైన్ లో ఉన్నారు కానీ ఫోటో ఇక్కడికి వచ్చిన మాట్లాడండి సార్. సార్ మాట్లాడండి సార్. అయ్యా కంప్యూటర్ ఉమామహేశ్వరరావు గారు కాదట మీరు. సార్ ఉమామహేశ్వరరావు గారు మాట్లాడండి సార్. అయ్యా వీరభద్రయ్య గారి శిష్యులు. ఇట్స్ రైట్. దెన్ ఎవరైతే ముందు మనకి కొండలరావు ఉమామహేశ్వర గారు, కొండలరావు గారు మీరు ఏమన్నా మాట్లాడతారా? శ్రీనివాసరావు గారు, పొట్టపల్లి శ్రీనివాసరావు గారు కూడా. రామూర్తి గారు మీ ఫోటో ఫ్రీజ్ అయింది. మీరు మాటలు ఒకసారి చాట్ లో మెసేజ్లు చూసుకుని మీరు సెట్ చేసుకోండి మీ కంప్యూటర్ ని. నా ఫోటో పోయినా కానీ నా మాట వినిపిస్తుందిగా? వినిపిస్తుంది. ఇందాక ఫ్రీజ్ అయింది. ఒకసారి మీరు చాట్ చూస్తే మీకు తెలుస్తుంది నేను మీరు ఎట్లా కనపడుతున్నారన్న విషయం చెప్పా క్లియర్ గా. చాట్ కూడా ఏం రాలేదు సార్, నాకు చాట్ కూడా ఏం రాలేదే. శ్రీనివాసరావు గారు మాట్లాడండి. నమస్తే. నేను మాట్లాడడానికి ఏం లేదు సార్. ఎంచేతంటే మాట్లాడడానికి అర్హత లేదు ఫస్ట్ నాకు. అట్లేముండదు. దానికి రీజన్ చెప్తా కదా నేను. లేదు సార్, ఇమేజ్లు పెట్టడానికి లేదు. ఇమేజ్లు పెట్టట్లేదు. అంటే గతలో జరిగినటువంటి అవన్నీ కూడా నేను మిస్ అయ్యాను. అది రికార్డ్ చేస్తున్నా అన్నారు కాబట్టి ఎప్పుడైనా నేను అది చూడడానికి అవకాశం ఉంటే పంపిస్తాం. తప్పకుండా సార్, ధన్యవాదాలు. అయితే కొన్ని ఒత్తిళ్ల వల్ల నేను అటెండ్ కాలేకపోయినా, కానీ వాళ్ళ ఎక్సలెంట్ లక్ష్మణ చక్రవర్తి గారి అంతకుముందు కూడా నేను పోతన పీఠంలో వారి 1-2 ప్రసంగాలు మనం అటెండ్ చేసాము. గిరిజామనోహర్ గారు మీకు తెలుసు అది. కానీ ఎక్సలెంట్ స్పీకరు ఆయన. మంచి అంటే సుప్రసన్న గారి గురించి వారిని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, ఆయన విమర్శను ఎట్లా తీసుకోవాలనేది చాలా ఎక్సలెంట్ వేలో చెప్పబోతున్నారు ఈ సాంకేతికమైనటువంటి దీనివల్ల. సో నెక్స్ట్ టైం కంటిన్యూ అవుతుంది కాబట్టి తప్పకుండా అటెండ్ అవుతాను నేను. సో ఐఎమ్ ఎన్రిచింగ్. దీంట్లో ఇట్లా జాయిన్ అవ్వడం వల్ల ఐఎమ్ గెటింగ్ సమ్ నాలెడ్జ్. అంటే మనం ఏదైతే మిస్ అవుతున్నామో ఈ మాట చెప్పడానికి నేను సాహసిస్తున్నాను సార్. 1980-83 ప్రాంతంలో ఇదంతా మనకు అవసరం లేదు, మాట్లాడాలనేటువంటి సందర్భాన్ని క్రియేట్ చేశారు అప్పుడు. సో దానివల్ల కొంత చెడిపోయిన మాట వాస్తవము, కానీ దాన్ని పునరుద్ధరించే పని వాళ్ళ ఈ అక్షరార్చన వాగ్బలి చేస్తున్నందుకు థ్యాంక్స్. ఇంతకుముందే నేను గండ్రా లక్ష్మణరావు గారి విశ్వనాథ సత్యనారాయణ పివి గురించి మాట్లాడుతున్న సందర్భం చాలా ఎక్సలెంట్ గా అనిపించింది. ఆయన కూడా విశ్వనాథ సత్యనారాయణ గారిలో ఉన్నటువంటి ఆ విషయాలు, ఆ రోజటి స్థితిగతులు అవన్నీ కూడా గ్రామీణ జీవితానికి దర్పణం పట్టేటువంటి ఆ వేయి పడగలు దాన్ని చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. అంటే ఇదంతా చాలా మిస్ అవుతున్నాం అనేటువంటి భావన నాకైతే కలిగింది. థ్యాంక్స్ టు ఆల్. గిరిజామనోహర్ గారు కంక్లూడ్ చేయండి సార్. ఇంకా అంటే మనం కొన్ని పార్శ్వాలను కొన్ని కారణాల వల్ల, అంటే దుష్ప్రచారాల వల్ల కావచ్చు, లేదా దీని మీద ఉన్న నిరసన వల్ల కావచ్చు, మనం కోల్పోయాము. వాటిని మళ్ళీ పునరుద్ధరించుకోవలసిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఈ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాము. దీనికి అందరూ తోడ్పడుతున్నారు. ఒక భారతీయమైనటువంటి పునాది మీద ప్రపంచాన్ని ఆలోచనను మనం చేయడంలో తప్పు లేదు. కానీ మన నేల మనం మర్చిపోవడం అనేటువంటిది
అసలు ఏ ఏ ఫలితం రావాలో అది రాకపోవచ్చు. కాబట్టి దాన్ని దృష్ట్యా మనం ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి సాహిత్య విమర్శ రీతులు ఎలా సాగుతున్నాయి, అసలు ఎలా సాగాలి అనేటువంటి మార్గదర్శనం చేసినటువంటి సుప్రసన్న గారి సాహిత్య విమర్శన గురించి మళ్ళీ ఇంకొక వారం లక్ష్మణ చక్రవర్తి గారిని మనం అభ్యర్థించి వారితో మాట్లాడించి ఆ విషయాలు తెలుసుకుందాం. మనందరం కూడా మరొకసారి ఆ కృష్ణమూర్తి గారు ధన్యవాదాలు తెలియజేస్తారు. మళ్ళీ కలుసుకుందాం. కృష్ణమూర్తి గారు మాట్లాడండి. ప్రసన్న సాహిత్య వివేచన 10వ భాగం ఈరోజు జరిగింది. దీనికి ఈ సభకు ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈరోజు శ్రీ లక్ష్మణ చక్రవర్తి గారు సుప్రసన్న గారి సాహిత్యానికి సంబంధించినటువంటి అనేకటువంటి విమర్శకు సంబంధించినటువంటి విషయాలు అనేక విషయాలు తెలియజేశారు. సరే, కొంత సాంకేతిక ఇబ్బందుల వల్ల ప్రసంగంలో అంతరాయం జరిగింది. అయితే ఇది మళ్ళీ వచ్చే వారం కూడా జరిగినటువంటి ఈ ప్రసంగం మాత్రమే వచ్చే వారం కూడా కొనసాగుతూ ఉంటుంది. దానికి అందరూ హాజరు కావాలని చెప్పేసి ఈరోజు కార్యక్రమానికి చాలా మంది పెద్దవాళ్ళు అంటే మొదటిసారి ఈ సభకు అటెండ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. డాక్టర్ కోయి కోటేశ్వరరావు గారు కానివ్వండి, డాక్టర్ వారిజారాన్ గారు కానివ్వండి, డాక్టర్ వెల్లండి శ్రీధర్ గారు కానివ్వండి, ఉమేశ్వరరావు గారు కానివ్వండి, ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళ పేర్లన్నీ చదవడానికి కొంతమంది లేవు, అందరూ వస్తున్నారు. ఈ సుప్రసన్న సాహిత్య వివేచన అనే కార్యక్రమం ఇంకా వీలైనంత కాలం కొనసాగించాలనేటువంటిది నా ఆలోచన. అట్లాగే మన వచ్చే రోజుల్లో కూడా మనకి ఇంకా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడానికి ప్రాసంగికులుగా రావడానికి ఒప్పుకున్నటువంటి పెద్దలలో మైలో శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఏల్చూరి మురళీధరరావు గారు ఉన్నారు, డాక్టర్ డిఎన్ దీక్షితులు గారు ఉన్నారు, శ్రీ బాల శ్రీనివాసమూర్తి గారు ఉన్నారు, డాక్టర్ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు ఉన్నారు, డాక్టర్ కోట వెంకట లక్ష్మీ నరసింహారావు గారు ఉన్నారు, డాక్టర్ హర్నాథ్ గారు ఉన్నారు, చేపూరు శ్రీరామ్ గారు ఉన్నారు, డాక్టర్ వారి దస్తగిరి గారు. వీళ్ళంతా రాబో కాలంలో ఈ సుప్రసన్న గారి సాహిత్యం గురించి మాట్లాడతాము మేము అని చెప్పేసి మనం అడిగినటువంటి చేసినటువంటి రిక్వెస్ట్కి ఒప్పుకొని వాళ్ళు ప్రసంగం చేయగలిగేటువంటి వాళ్ళు. తర్వాత ఇంకో సంతోషకరమైన వార్త ఏమిటంటే, మనకు అయితే వచ్చే వారం కానీ లేకపోతే ఆ వారం కానీ మనం ఒకసారి మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారి సౌందర్యలహరి కార్యక్రమాన్ని ఒకటే భాగం చేసుకొని ఆపేసుకున్నాం. వారికి ఆరోగ్యరీత్యా శారీరకంగా సహకరించలేకపోయినట్టయితే ఇప్పుడు వారు మళ్ళీ అది కొనసాగించడానికి ముందుకు వచ్చినారు. ఆ కార్యక్రమము ఈ వచ్చే వారం నుంచి అయితే శుక్రవారం ఉంటుంది. అయితే అది వచ్చే వారం ఉంటుందా లేకపోతే 25వ తారీఖు ఉంటుందా అనేటువంటిది కొంచెం ఒకసారి మాట్లాడుకున్న తర్వాత ఆ కార్యక్రమం చేస్తాము. చాలా సంతోషం. ఈ రోజు కార్యక్రమంలో రామూర్తి గారు అన్నట్టుగా ఒక దశలో 43 మంది దాకా వచ్చినారు. చాలా మంచి, అంటే మేము ఏదైతే అనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా మంచి స్పందన వస్తుందనేటువంటిది ఒక సంతోషకరమైనటువంటి ఈ సందర్భం. ఈ కార్యక్రమాన్ని శ్రీకృష్ణ స్తుతితో ముగించుకుందాం. పసపుంజిమ్ము పసిండి పుట్టము ధరింపన్నీల మేఘంబు రాజసమే మందు తటిత్రసన్నమగుచో సార్వత్రికంబై మహప్రసరంబాంతరమైన చీకటి విదల్పన్ కృష్ణ చైతన్యమే దశలన్ గ్రమ్యను వార్షుకాంబుదముడియన్ గోపికా వల్లభా